ఈరోజు ఎపిసోడ్లో అందరూ కామెంట్ చేయాలి. దయచేసి కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసిన తర్వాత ఎక్కడా కూడా నా రివ్యూ పార్ట్లుగా బిట్లుగా చూసి మాత్రం కామెంట్ చేయొద్దు. మీ ఒపీనియన్స్ని నాకు అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళు మాత్రం వీడియో మొత్తం చూసిన తర్వాత కనీసం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసిన తర్వాత నేను చెప్పేది ఏదైనా నచ్చకపోతే కింద అగెనిస్ట్గా పెట్టండి. లేకపోతే చూసిన తర్వాతే కామెంట్ చేయండి. ఫస్ట్ నా ఉద్దేశంలో ఇమాన్యుయల్ భరణి గారి రిలేటెడ్గా చేసిన దాంట్లో తప్పని మీకు అనిపిస్తుందా, రైట్ అని మీకు అనిపిస్తుందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నా ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ అన్నీ కన్సిడర్ చేసి సెకండ్ థర్డ్ వీక్లో భరణి గారు మీరంటే నాకు ఇష్టం, మీరు సంజనా గారి కంటే ఇష్టం అనే రేంజ్లో మాట్లాడిన పాయింట్ కానిచ్చి ఈ మధ్య కాలంలో జరిగే ఇష్యూలు దాకా అన్నిటినీ కంపేర్ చేసి నా ఒపీనియన్ క్లియర్గా చెప్తాను. దాంతోపాటుగా భరణి గారు హౌస్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత లైవ్లో ఇప్పటిదాకా జరిగిన పాయింట్స్ కూడా కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు లైవ్లో జరిగినవి కూడా చూసేసి వచ్చి వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఫుల్ క్లారిటీగా ఫన్నీగా నీట్గా చెప్పుకుందాం. హైపర్ ఆది ఎవరెవరికి ఏమేమి హింట్లు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చిన హింట్లు హైలైట్, హింట్లు ఇచ్చేటప్పుడు ఎవరు ఓవర్ యాక్షన్ చేశారు, ఇవన్నీ మాట్లాడతా. పాయింట్ స్లోగా నీట్గా. అది ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే తెలిసిందే, లైక్ కొట్టాలి. లైక్ ప్లీజ్. అందరూ లైక్ కొట్టండి, ఒకసారి కొట్టండి ప్లీజ్. లైక్ కొట్టమమ్మా, లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. దాంతోపాటుగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యి తీరాల్సిందే. కష్టపడతాను, మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ. ఫస్ట్ నాగ్ సార్ వచ్చారు. నాగ్ సార్ వచ్చిన వెంటనే ఆడియన్స్తో మాట్లాడించారు. సార్ మటన్ బిర్యానీ ఎంత ఇష్టమో మీరంటే అంత ఇష్టం సార్. ఇవి నార్మల్. ప్రతిరోజు ఆడియన్స్కి మైక్ రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారు అడిగేటట్టున్నారు. బాగా మాట్లాడే వాళ్ళకి ఇస్తారు. ఈ పంచ డైలాగ్ ప్రిపేర్ అయ్యి రావాలా. ఆ తర్వాత సరికి సంజన గారు పెళ్లి చూపుల్లా కనిపిస్తున్నారు సార్, బాగున్నారు సార్ అంటే నీకు నాకు ఆ పెళ్లి చూపులు సార్, నేను రెడీ సార్ అయిపోయింది. నాకు సార్ 2 టీమ్స్గా డివైడ్ అవ్వండి. సుమన్ అండ్ గౌరవ్ 7 మంది ఇటు 7 మంది అటు డివైడ్ అయ్యారు. వాళ్ళకి టాస్క్లు పెడుతూ వచ్చారు. టాస్క్ గెలిచిన ప్రతిసారి ఒక ఒక లైట్ వెలిగిస్తారు. దాంతోపాటుగా వాళ్ళల్లో ఆ టాస్క్ గెలిచిన టీంలో నుంచి ఒకరికి వీడియో మెసేజ్ వస్తుంది. అది ఈరోజు జరిగిన ప్యాటర్న్ అంతా. అది వీళ్ళు గెలిస్తే వీళ్ళు, వాళ్ళు గెలిస్తే వాళ్ళకి, వాళ్ళ టీంలో నుంచి ఒకరికి వీడియో మెసేజ్ వస్తాయి. ఆ వీడియో మెసేజెస్ కూడా ఓవర్ హింట్లు కానీ గందరగోళం కానీ ఏమీ లేదు. నార్మల్ దివాళీ శుభాకాంక్షలు చెప్పారయ్యా మీ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి అయిపోయింది. అంతే. జస్ట్ వాళ్ళ ఫేస్లు చూడడానికి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అది, వాళ్ళ ఫేస్లు చూడడం ఒకటే. మిగతా అంతా ఏ హింట్లు లేదు. ఫస్ట్ వచ్చేసరికి ఒక టాస్క్ జరిగింది. సాయి వర్సెస్ రాము, ఏదో రంగస్థలం ఒక ఆన్సర్, ఏదో సినిమా పేర్లు చెప్పాలి, అది ఇదని. అది నార్మల్, అంతే, అదేం పెద్ద విషయం కాదు. ఆ రౌండ్ అయిపోయిన తర్వాత మాధురి గారితో భరణి గారు డ్యాన్స్ చేయమన్నారు. ఇదే రౌండ్లో వాస్తవానికి మాధురి గారిది భరణి గారిది ఈరోజు కొంత ఎలివేట్ చేశారు. ఈ ట్రోల్స్ అవ్వాలని ఫీల్ అయ్యారు. ఇది ఎక్కడికో తీసుకెళ్లాలరా, వి వాంట్ టు షో ఏంటి, ఎంతవరకు రీచ్ అవ్వాలో అంతవరకు రీచ్ అవ్వాలని ఫిక్స్ అయినట్టున్నారు. రేపు ఉదయం నుంచి మాధురి గారిది భరణి గారికి సంబంధించిన 2-3 సీన్స్ అన్ని సోషల్ మీడియాలో చక్కర్ని కొట్టి సోషల్ మీడియాని తగలబెట్టి అసలు చూడండి అలా చేశారు. ఈరోజు వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ రియాక్షన్స్ చేశారనమాట. ఎందుకంటే కళ్యాణ్ ఒక టైంలో ఏం చేస్తున్నారు మీ మేడం అనేసి అంటే, పగిలిపోద్ది మా మేడము మీ ఊరు అంటే, వాళ్ళంతా ఒకే ఊరు అనుకుంటా, వైజాగ్ సంథింగ్ అనేసి అంటారు. అది గుర్తుంది కదా, అందుకని కళ్యాణ్ చూపిస్తారు వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తాడు. అది నాకు ఫన్నీగా అనిపించింది. అంటే ఆవిడ సిగ్గుపడినట్టు చేస్తూ ఉంటారు. తనుజ కూడా అంటే, సార్ ఏంటి సార్ సిగ్గుపడుతుంది సార్, ఫస్ట్ టైం సార్ మా రాజా అని. సో యాక్చువల్గా తనుజ గురించి ఒక మాట చెప్పాలి. తనుజ గేమ్ చూడండి, సంథింగ్ ఏదో చేస్తుంది. ఇది బెడిసి కొట్టే అవకాశం కూడా ఉంది. వెరీ సూన్ బెడిసి కూడా కొట్టచ్చు. ఆ బెడిసి కొట్టాలి అంటే అవతలోడు స్ట్రాంగ్ పర్సన్ వచ్చి ఈవిడ రైవల్రీ క్రియేట్ చేసుకుని వాళ్ళ క్వశ్చన్ రైట్ చేయగలగాలి. అప్పుడు హైలైట్ అవుద్ది. ఏ క్వశ్చన్ అంటే, తనుజ గారు కన్ఫెషన్లో వీడియోలు ప్లే చేసి చూపించారు. ఏంటి, మాధురి గారు కూడా 2 చేతులు కలిపితే చప్పట్లు అనేది చూపించారు. నానా అని బాణీలు పెట్టుకోరు, ఆటకు రాలేదు మేము అనేసి కూడా ఆవిడతో ఫైట్ చేశారు. దివ్య గారితో ఫైట్ చేస్తూ తనుజ గారు రిలేటెడ్గా మాట్లాడారు. తనుజ గారు ఎక్కడే ఉన్నారు చూస్తున్నారు. మాధురి గారు కొంచెం నా వైపు నుంచి చేస్తున్నారు. క్లియర్గా నాతో నానా అనేది దివ్యతో అంటున్నారు. నాతో మళ్ళీ క్లోజ్గా ఉంటున్నారు. నువ్వు టాప్ 2 అని కూడా చెప్తున్నారు. కన్ఫెషన్లో చూస్తేనేమో 2 చేతులు లేని చప్పట్లు కొట్టమనేసి అంటున్నారంటే క్లియర్గా నా రిలేటెడ్గా ఆవిడ హైలైట్గా టార్గెట్ చేస్తున్నట్టున్నారు. నాతో మళ్ళీ బాగుంటున్నారు అనేది గమనించి ఆవిడ ఏం చేస్తున్నారంటే ఈ కోపం అంతా పెట్టుకొని కూడా గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టుగా నైస్ స్ట్రాటజికల్గా ఆవిడతో కూడా బాగుంటున్నారు. ఆవిడ ఏదైతే చేస్తున్నారో టిట్ ఫర్ టాట్ అంటారు చూస్తారా, ఆవిడ ఏదైతే ఇస్తున్నారో నువ్వు ఇచ్చిందే తిరిగి వస్తుంది గోవర్ధన్ అన్నట్టుగా ఆవిడ ఇచ్చింది ఏంటిది బాగుంటుంది, వెనక పక్క ఇండైరెక్ట్గా గుచ్చుతుంది, వెనక పక్క మాట్లాడుతుంది. అదే స్ట్రాటజీ ఈవిడ కూడా చేస్తుంది. అండ్ ఆవిడకి సీన్ కూడా ఇవ్వట్లా, కౌంటర్ చేయడానికో కొంచెం గొడవలు వేసుకున్నట్టుగా సీన్ ఇవ్వకుండా బాగా వేస్తుంది. ఈ రోజు కూడా అంటే మార్నింగ్ టైమే ఇష్యూ అయింది. ఇష్యూ అయిన దాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా నైస్గా సార్ సిగ్గుపడుతుంది సార్ రాజా అనేసి కామెడీగా అంటే జోవియల్గా నడిపిస్తుంది ఆవిడ. అది బాగా అనిపించింది నాకు. తర్వాత
ఆయేష ఖతర్నాక్ యాక్టివ్ పర్సనాలిటీ. స్వామి, నా బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా పోస్ట్ పెట్టాలి అనిపించేంత యాక్టివ్ ఉంది. టప్ప 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 లేసి టప్ప టప్ప డాన్స్ చేసి టప్ప టప్ప కూర్చుంటుంది, టప్ప ఫుల్ యాక్టివ్, ఓవర్ ఎనర్జెటిక్ పర్సనాలిటీ ఆవిడ. సూపర్ అనిపించింది నాకు. ఆవిడ ఎనర్జీ మాత్రం మిగతా దాంట్లో కొంచెం ఓవరే. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కింద ఉంటుంది చూడండి, కామెంట్ సెక్షన్లో స్టోరీలోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఉంటుంది, ఛానల్ అండి. 2,61,000 మంది ఉన్నారు. అన్ని అప్డేట్స్ ఇస్తుంటాను, లైవ్లో ఏం జరుగుతుందో కూడా చెప్తుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ టీం గెలిచింది. పాపం నాగ్ సార్లో ఆడియన్స్ సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు ఆడియన్స్ అంటే. ఈరోజు సుమన్ శెట్టి గారి విజృంభణ చూసారండి. మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు, మామూలు ఎంజాయ్మెంట్ కాదు, దాంతోపాటు ఆడియన్స్ కూడా అలాగే ఇస్తున్నారు ఆయనకి రియాక్షన్స్. ఆ చప్పట్లు గిప్పట్లు ఆడియన్స్ నుంచి వచ్చేవన్నీ కూడా సుమన్ శెట్టి గారికి వినిపిస్తున్నారు. దే వాంట్, నాకు తెలిసి సుమన్ శెట్టి గారి ఆ సోషల్ మీడియా ఆ ఫైర్ ఏదైతుందో, సోషల్ మీడియాలో వైరల్ ఏదైతే అవుతుందో, ఈవెన్ బిగ్ బాస్ టీం కూడా కావాలి అనుకుంటున్నట్టున్నారు. అందుకని ఆయన కూడా ఎలివేట్ చేస్తున్నారు, గట్టిగా ఎలివేట్ చేస్తున్నారు. డాన్స్ చేసి చూపిస్తున్నారు, సందర్భం వచ్చినప్పుడు భయంకరంగా పోడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా డాన్స్ చేయమని చూపించారు, డాన్స్ చేశారు, ఆయన బాగుండింది. సార్ మాకు కూడా ఛాన్స్ వస్తుందంటే సార్ వీడియో మెసేజ్ కొంచెం అప్పుడు డాన్స్ చేస్తారంటే అట్లా ఉంటుందంటే సార్ ప్లీజ్ సార్ అండి, ఆ మూతి పెట్టి అడిగిన విధానం ఇన్నోసెన్స్ బాగా అనిపించింది. డాన్స్ వేసిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ చూస్తావా అనేసి అడిగి ఆడియన్స్తో కూడా మాట్లాడిచ్చారు. అన్నా నీ గేమ్ సూపర్ ఉందన్నా, నువ్వు భలే ఆడుతున్నావు, నీ ఎఫర్ట్స్ మంచిగా ఆడుతున్నారన్నా, మా సపోర్ట్ ఉంటుందన్నా అనేసి ఆడియన్స్ చెప్పేది కూడా చూపించారు. సుమన్ శెట్టి గారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ సంజన గారికి వీడియో మెసేజ్ వచ్చింది. వాళ్ళ హస్బెండ్ అనుకుంటా అజీజ్ గారు మాట్లాడుతూ ఇద్దరు పిల్లలను కూడా చూపించు మాట్లాడేటప్పుడు ఆవిడ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా 4-5 నెలల బిడ్డను వదిలేసి వచ్చినప్పుడు ఎమోషనల్గా అనిపిస్తే ఆవిడ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అండ్ దాంతోపాటుగా ఇద్దరు చిన్న పిల్లడు ఏదైతే ఉందో సాలిడ్ ఫుడ్స్ తింటున్నాడు అనేది కూడా చెప్పేసరికి ఆవిడకి హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఓవర్ ఎమోషనల్గా ఏడ్చారు. సార్ ఆడ అసలు ముఖమైంది సార్, అట్లా పెట్టుకున్నాడు సార్, అదే బాధ వేస్తున్నాడు ఏడుస్తుంటే. ఆడి సింపుల్గా అన్నం తింటున్నాడు, అంటే ఐస్ క్రీమ్ కూడా తింటున్నాడు, నువ్వు చూడు నీలాగే ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఆయన పాపం ఆవిడ నుంచి ఆ ఎమోషనల్ జోన్ నుంచి బయట తీసుకురావడానికి కూడా నాకు సార్ ప్రయత్నం చేశారు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి అన్బిలీవబుల్ పొజిషన్లో ఉంది బిగ్ బాస్ షో. సో మీ అందరికీ చిన్న గిఫ్ట్స్ అని వాళ్ళందరికీ బట్టలు తీసుకొని వచ్చి నాకు సార్ ఇచ్చారు. గుడ్. నెక్స్ట్ వచ్చరికి వీడియో మెసేజ్ వచ్చింది పవన్ వాళ్ళ మామ నుంచి, వాళ్ళ అమ్మగారి నుంచి వచ్చింది. ఆవిడ ఎంత ఇన్నోసెంట్ అనేది సింపుల్గా మాటలు చెప్తాను పాపం. ఆ వీడియోలో సింపుల్ మాటలోనే మన ఇంట్లో మన అమ్మ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలనిపించింది. సింపుల్ మెసేజ్ని ఒక 20-30 కట్లతో చేశారు. అంటే ఒక 10-15 కట్స్. టప్ మీకు, టప్ మీ అందరికీ, టప్ దీపావళి శుభాకాంక్ష, అంటే అన్ని టేకులు తీసుకున్నా. అంటే వాళ్ళకి ఎవరికి అలవాటు లేనిది ఇదంతా కొత్త ప్రపంచం, కొత్తగా ఉంది అన్నట్టుగా వాళ్ళు ఆ శుభాకాంక్షలు కూడా చాలా ఇన్నోసెన్స్తో చెప్పారు అన్నట్టు కనిపిస్తుంది. ఇంట్లో ఏం లేవు, మిస్ అవుతున్నాం, డాడీకి బాగుంది, శుభాకాంక్షలు మీ అందరికీ అనేసి చెప్పారు. సింపుల్. సుమన్ శెట్టి గారు సేఫ్ అయ్యారు ఫస్ట్. నెక్స్ట్ ఆ టాస్క్ కూడా ఏం లే, ఆ సాంగ్స్ గెస్ట్ చేయాలి, హుక్ స్టెప్స్ గెస్ట్ చేయాలి. సుమన్ శెట్టి ఇంద్రా స్టెప్ వేసాడు, అల్లాడిచ్చాడు అనమాట. తర్వాత సరిగ్గా నెక్స్ట్ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత వీడియో కాల్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు వీడియో కాల్ రాకముందే సుమన్ శెట్టి పేరు రావాలని, అది ఎందుకంటే లాటరీ లాగా తీస్తున్నారు, మొక్కుతున్నాడు, లిటరల్గా మొక్కుతున్నాడు, అయ్యో మొక్కేస్తున్నాడు. హైలైట్ అనిపించింది. మొక్కుతున్నాడు దేవుడికి రావాలని. వాళ్ళ వైఫ్ గారు మాట్లాడేటప్పుడు బుజ్జి కన్నా అని స్టార్ట్ చేసింది, బాగా అనిపించింది. మిస్ అవుతున్నాం కానీ ధైర్యంగా ఉండండి. ఈవిడ కొంచెం హింట్లు ఇచ్చారు, మీరు ధైర్యంగా ఉండండి, ట్యాబ్లెట్స్ వేసుకోండి, దాంతోపాటుగా ఏడవకుండా ఉండండి, అంతా బాగుంది మీకోసం మేమున్నాం, అంతా బాగుంది మీకోసం మేమున్నాం అంటే ఆడియన్స్ మీకున్నారు, అంతా బాగుంది పాజిటివ్లో ఉన్నామని సంథింగ్ హింట్ అయితే ఈవిడ ఒక్కరే ఇచ్చారనిపించింది. నెక్స్ట్ వచ్చరికి సుమన్ శెట్టి గారు, సార్ గౌతమ్కి ఇన్నోసెన్స్ చూడండి, గౌతమ్కి క్రాకర్స్ కొనివ్వు అండ్ వాడికి ఇవ్వు కొనేసి, దాంతోపాటుగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, వాళ్ళ పిన్నిలు వాళ్ళ పేర్లు బంధువుల పేర్లు మరి చెప్పి మరి ఇన్నోసెన్స్తో చెప్పాడు. అది కూడా టెలికాస్ట్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. సో సుమన్ గారికి కొంత పుష్ అయితే ఇస్తున్నారు, క్లియర్ కనపడుతుంది. నెక్స్ట్ వచ్చరికి దివ్య సేఫ్, ఫుల్ హ్యాపీ దివ్య గారు. నెక్స్ట్ వచ్చరికి తనూజ మీ భరణిని నాన్న అంటుంది, దివ్యాని చూస్తే ఇది వచ్చింది సింగర్ సాకేత్ సాంగ్స్ వచ్చాయి. ఆ సాంగ్స్లో ఇంపార్టెంట్ హింట్లు ఏమన్నా ఇచ్చాడేమో చెప్తాను అంతే, జస్ట్ ఫాస్ట్గా. ఓకే బాగానే ఉన్నాయి, పర్లేదు. మరీ హైలైట్గా అయితే నాకు అనిపించలేదు సాకేత్ గారి సాంగ్స్. ఈ సాంగ్స్ కంటే నిన్న లాస్ట్ టైం సమీరా భరద్వాజ్ గారు ఉన్నారు చూస్తారా, ఆ సాంగ్స్ ఆవిడ అదే కొంత ఫన్నీగా అనిపించింది నాకు. ఏమో మీకు అనిపించిందో లేదు, మీరే కామెంట్ చేయాల. భరణి గారి నానా అంటుంది, సాంగ్స్ రూపంలో పాడారు. దివ్యాని చూస్తే కుళ్ళుకుంటుంది, భరణి గారి బొమ్మ అన్నట్టుగా అమ్మో బాబు గారి బొమ్మ ఆ పాటలాగా పాడారు, సింపుల్గా నార్మల్గానే. తర్వాత కళ్యాణ్కి వచ్చి వచ్చాడే సోల్జర్ అంటూ, సోల్జర్ అనేసి వచ్చాడే ఫస్ట్ 2 వీక్సే ఎక్కడున్నాడో కనిపించలేదు, డౌటే వచ్చాడే అంటే చేశాడే, గర్ల్స్ని ఫ్లోట్ చేశాడే, వైల్డ్ కార్డ్స్లో జిమ్ బాడీస్ ఇస్తారు ఇతనికి ఫైట్ అన్నట్టుగా
నార్మల్గా లాగాడు, యాజ్ యూజువల్గా ఏదైతే జరిగిందో దాన్ని పాట రూపంలో పాడాడు. పెద్ద ఓవర్ హింట్లు అంటే ఫ్లట్ చేసావు, అది బాగా కనపడుతుంది, ఎలివేట్ అవుతుంది అనేది కళ్యాణ్కి మాత్రం ఫుల్ హింట్స్ అయితే అందరూ ఇచ్చారు అది తగ్గించుకోవాలని. నెక్స్ట్ ప్రియా, ఈ లైన్స్ బాగున్నాయి. ఈజ్ ఎ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో. ఆ తర్వాత ప్రియా ఎవిక్ట్ అయిన, శ్రీజ ఎవిక్ట్ అయిన, గేమ్ మీద ఫోకస్ ఉంచే ప్లేయర్ ఆల్సో అనేసి ఆ పాట అది బాగుంది. వీళ్ళు ఎవిక్ట్ అయినా గేమ్ మీద ఫోకస్ పెడుతున్నాడు, కొంత ఎలివేషన్ అయితే గట్టిగా ఇచ్చాడు. ఎందుకంటే బాగా ఆడుతున్నాడు, వీళ్ళు వెళ్ళిపోయినా కూడా ఎమోషనల్ ఇది అవ్వకుండా, ఎవరు సపోర్ట్ లేకపోయినా సింగిల్గా ఉన్నాడు అన్న సెన్స్లో. సింగిల్ అంటే తనుజ గారు ఉన్నారులేండి, మిగతా వాళ్ళు కూడా అట్టట్టే ఉన్నారు. స్టిల్ అందరితో కలిసిపోయి ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు పోయిన తర్వాతే అందరితో కలిసిపోయి ఆడుతున్నాడు, అంతకుముందు వాళ్ళతోనే ఉండేవాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ లైన్లోకి వచ్చింది కొంత కూడా. వాళ్ళు వెళ్ళిపోయే ముందు కూడా వచ్చింది, శ్రీజ వెళ్ళిపోక ముందు కొంత లైన్లోకి వచ్చింది ఆ పర్టికులర్ వీకే. తర్వాత సరికి నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్ ఇమాన్యుయల్, రూలర్ ఇమాన్యుయల్ అని పెట్టి సాంగ్ ఒక్కడు మొనగాడు, అందరూ నెచ్చిన మొనగాడు అందగాడు, టాస్కులు ఫైటే ఇస్తాడు, భరణికి సంజన గారికి మామ అవుతారు, అది ఇది. సుమన్ శెట్టి ఒకటి అన్నారు, మనసులు గెలిచేస్తారు. ఆ పాట బాగుంది, బాగా సెట్ అయింది, బాగా పాడారు కూడా. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ గురించి ఒకే ఒక మాట, ప్రభంజనం ఆయన వాడుతుంటారు కదా, అదే మాట అనేసి నాకు సార్. తర్వాత సాకేష్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ పాట మనందరికీ నాన్న అనేసి ఆయన గురించి పాడారు. 16 బాధల్లో వాలిన 16 బంధాల్లో వాలిన సూర్యుడా, పగిలిన గుండెల్లో సూర్యుడు, ఆ పాట ఏదో వేశారండి. అంటే ఆ బాండింగ్స్ గురించే పాట పాడారు భరణి గారి గురించి. ఇంటికి పెద్దంటూ నవ్వుతూ నువ్వుంటే రేలంగ మావయ్య అనేసి నిన్ను అన్నారు, ఈ దివ్య రాగానే నీకే క్లోజ్ అయిన నీ కూతురు నీకే దూరం అయ్యే ఏందయ్యా అనేసి, నీ బాధలు మేము తట్టుకోలేమయ్యా, నీకు అన్ని అన్యాయాలు జరిగాయి అన్నట్టుగా ఎమోషనల్గా రాశారు. వాస్తవానికి ఈయన ఎలిమినేషన్ కారణాలు ఏంటో లాస్ట్లో చెప్తాను గట్టిగా మనస్ఫూర్తిగా, మళ్ళీ మాట్లాడదాం. దండాలయ్య బాధలన్నీ నువ్వు దిగమింగాలయ్యా, దండాలయ్యా నీ బాధలన్నీ నువ్వు దిగమింగాలయ్యా అని లైన్తో ఎండ్ చేశారు. సింపుల్గానే ఉన్నాయి, అదేం పెద్ద హైలైట్గా ఏం లేవు. నెక్స్ట్ ఇద్దరిని కలిపి పాడతాను, డెమాండ్ రీతి కలిపి కాడారు, సింపుల్గా పాడారు. ఏమ్మా ఇది ఓ అమ్మ మీ బాండింగే మీకు హాయ్ అమ్మ అనేసి వేరే ఏ ధ్యాస లేదే ఈ హౌస్లోన. ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి ప్రేమలోన, ఆ పాట అంతే సింపుల్గా అయిపోయింది. సంజన గారు సుమన్ గారి గురించి నెక్స్ట్ పాట ఈయన గురించి బాగా పాడారు అనిపించింది. సంజన గారి గురించి పాడింది ఎక్స్ గురించి, అదేం పెద్దగా లేదు. ఎక్స్ఆర్ గాన్ అది కానీ ఇది కానీ అనేసి మై లవ్ యూస్ గాన్ పాటకి వస్తువులన్నీ దొంగతనం చేశారని సెన్స్లో పాడారు, దొంగలకే డాన్ అన్నట్టు చెప్పారు, నార్మల్గా అయిపోయింది. నెక్స్ట్ రాము రిలేటెడ్గా పరేషానురా అంటే ఏది చేసినా తలగానైపోయి మనోడిగా అన్న సెన్స్లో పాడారు, బాగానే అనిపించింది. హౌస్లో ఏం చేసినా ఏం చేయకపోయినా ఎక్కడున్నా ఎక్కడి నుంచి వచ్చినా ఏమైనా కూడా పరిశాను. ఇక్కడ నిజమే చెప్పినా పరిశాను, సైలెంట్గా ఉన్నా పరిశాను, నేను ఏం చేసినా పరిశాను అంటే మనోడు ఏం చేసినా కూడా తప్పట్టేవాళ్ళు, అదే చెప్పుడు. నెక్స్ట్ వచ్చిందే దివ్య మెల్లగా వచ్చిందే, స్ట్రైట్గా ఇంట్లోకి వచ్చిందే, సూటిగా మాట్లాడేసిందే, గట్టిగా ఆట ఆడేసింది, ఆ పాట బాగా నచ్చింది. అంటే మంచిగా ఇచ్చాడు, అంటే అంత బాగుంది, బాగా ఆడుతున్నారు అన్నట్టుగా ఇచ్చి, ఏ పిల్ల తనుజా దివ్య వచ్చిందే, భరణి గారి ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి తండర్ అయ్యిందే, ఆవిడ గొడవలు పెట్టేసింది అన్నట్టుగా. జస్ట్ మనకి తెలిసినవి అంత ఓవర్ ప్రాసలతో మంచి కామెడీ సెన్స్, అంత ఓవర్ కామెడీ అయితే నాకేం అనిపించలే. సాకేత్ మై ఫేవరెట్ అమంగ్ స్టాల్, భూమికి జానుడు, భూలోక వీరుడు, బిగ్ బాస్ వీరుడు అనేసి సుమన్ శెట్టి గారి గురించి పాడింది బాగా అనిపిస్తుంది. గేముల్లో కుమ్మేశాడు, మా సుమనన్న క్యాప్టెన్గా కొట్టేశాడు, నామినేషన్లో వైల్డ్ ఫైర్ అయిపోతాడే అనేసి, నామినేషన్లో వైల్డ్ ఫైర్ అవుతాడు, ఇంటి నుంచి వస్తువులు వస్తే ఎమోషనల్ అయిపోతాడు, ప్రభంజనుడు, విక్రమార్కుడు, ఆ తర్వాత లాస్ట్లో ఆ లైన్లో పాడి ప్రభంజనుడు అది ఇది అనేసి ఎండ్ చేశారు. థ్యాంక్ యూ అన్న అనేసి అన్నాడు. చూడండి అంతకంటే చిన్నవాడైనా అన్న అంటాడు సుమనన్న. నెక్స్ట్ సరే గౌరవ్ గురించి, నిఖిల్ గురించి, జిమ్ గురించి, టాస్క్ గురించి అన్నట్టు సాంగ్లు పాడారు. నెక్స్ట్ ఆయాస గురించి ఏమని పెట్టంటే, టాస్క్ ఏదైనా గొడవ ఏదైనా ముందుంటావే, మేకప్ లేకుండా బాగుంటావే, మేకప్ లేకుండా కూడా బాగుంటావు అనేది ఇమాన్యుయల్ మాడిన మాట, అదే వాడారు. నార్మల్గా ఇంకేముంది, ఒక్క సెకండ్ అండి ఫాస్ట్గానే చెప్పేస్తాయి, ఏం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అవన్నీ మనకు తెలిసినవే, డిఫరెంట్ చెప్పినవి కొంచెం పవర్ రిటర్న్ చేసుకున్నావే, ఈ నార్మల్ అండి, సింపుల్. అందరూ మాధురి గారికి ఏ రాజు హౌస్లోనా నువ్వు రచ్చ చేసినావే, నీ వాయిస్ వింటే అందరికీ భయం వేస్తుంది, అంతే నార్మల్ అండి, నాకేం పెద్ద హైలైట్ అనిపించలేదు సాకేత్వి. నెక్స్ట్ సాయికి
16 అణాల తెలుగు జూలియట్ అంటే లవ్ సాంగ్ లాగా పాడారు. ఎవరి కోసం ఎవరు వెయిట్ చేస్తుంటారో, తనుజానో ఆయుష్నో దొరికేది ఎవరో చూద్దాం అన్నట్టుగా. నార్మల్ అతనికి సింకే కాదు, అతను జస్ట్ బాగుంటాడనే సెన్స్లో మాట్లాడే కానీ అతను ఎవరికి ఫ్లడ్ చేసినట్టు కానీ అంత ఏమి ట్రై చేసినట్టు కూడా లేదు. దానికి ఏదో రాశారంట, ఇంకేం రాస్తారు వన్ డే. నాకేమనిపిస్తుంది అంటే ఈ వైల్డ్ కార్డ్ సాంగ్లు వైల్డ్ కార్డ్కి ఐబ్రాది గారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు వచ్చినట్లు తప్పదు. నెక్స్ట్ రమ్యకు ఒక సాంగ్. బిగ్ బాస్ వచ్చాక అందరూ హ్యాపీ, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా హౌస్లో నువ్వు హ్యాపీ, క్రష్ అంటూ కొందరిని కన్ఫ్యూజ్ చేస్తుంది, తన పాయింట్ ఫేస్ మీద చెప్తుంది అన్నట్టుగా ఆవిడ వచ్చి డెమాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సారీ, ఏది ఇరుక్కున్న స్వామి. డెమాన్ని రీతుని కన్ఫ్యూజ్ చేస్తుందని సెన్స్లో చెప్పాడు, అయిపోయింది. నెక్స్ట్ తనుజ సేఫ్ అయ్యారు. డ్యాన్స్ టాస్క్ పెట్టారు, డ్యాన్స్ రిలేటెడ్గా. గౌరవ్ దివ్య వచ్చి డ్యాన్స్ ఇస్తారు. వీళ్ళలో ప్రాపర్టీస్ ఇస్తారు. ఎవరు బాగా డ్యాన్స్ ఇస్తే సోనాక్షి సిన్హా గారు, మన సుధీర్ బాబు గారు, వాళ్ళు జస్ట్ జడ్జిలా ఉన్నారు. ఇంకొక ఆవిడ వచ్చారు, ఆవిడ వచ్చి సంచాలకుగా పెట్టారు. ఊరికే అయిపోయింది. వాళ్ళిద్దరిలో డ్యాన్స్ దివ్య బాగా చేశారన్నారు, సుధీర్ గారు సోనాక్షి గారు. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ అండ్ రీతు. నిఖిల్ విన్ను బెల్లి డ్యాన్స్ చేశారు. కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరిలో ఇద్దరు బాగా వేశారనేసి అంటే సోనాక్షి గారు తనుజ విన్ అంటే అక్కడ నేను సంచాలక్ ఫైనల్ అనేసి కళ్యాణ్ విన్ అనేసి చెప్పారు. ఇద్దరు బాగా వేశారు. నెక్స్ట్ టాప్ లేచిపోద్ది సాంగ్ సుమన్ శెట్టి సాయి చేసి సుమన్ శెట్టి గారు అల్లాడిచ్చేశారు. సుమన్ శెట్టి విన్ను. నెక్స్ట్ రాము కంపోజ్ చేసిన సాంగ్ గురించి సుమన్ శెట్టి గారి గురించి 300 సినిమాలు అనేసి పరిచయం చేసిన విధానం నాకు సార్. రాము కంపోజ్ చేసిన సాంగ్ 600 మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయని వాళ్ళకి పరిచయం చేసే విధానం నెక్స్ట్ లెవెల్. వాళ్ళు చూడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ పోల్ డ్యాన్స్లో రాము అండ్ ఆయేషలో రాము అల్లాడి చేశాడు. నెక్స్ట్ వచ్చరికి మాస్క్ వేసుకుని పులి మాస్క్ లాగా వేసుకునే డ్యాన్స్ ఏదైతే ఉందో భరణి గారు అండ్ మన మాధురి గారికి పెట్టారు. తెలిసిందే కదా, సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలి. సో పెట్టినప్పుడు మాధురి గారు పులి, మీరు మాస్క్ పెట్టకపోయినా పుల్లాగా ఉంటాయి, ఇప్పుడు పెద్ద పుల్లాగా ఉన్నాం అన్నట్టుగా చెప్పి వేయించారు. లాస్ట్కి భరణి గారు విన్ అయిపోయారు. ఇమాన్యుల్ వాళ్ళ బ్రదర్ మాట్లాడారు, వీడియో కాల్ వచ్చింది. బ్రదర్ కూడా ఏం లేదు, అందరం బాగున్నాం, ఫస్ట్ టైం మిస్ అవుతున్నారని నేను. నీ టపాసులు నీ భాగం ఏదైతే ఉందో ఆ భాగం అలాగే వచ్చిన తర్వాత కాలుద్దాం అనేది కొంచెం ఇంట్లాగా అనిపిస్తుంది. నీకు పాజిటివ్గానే ఉంది. వచ్చిన తర్వాత గెలిస్తే కాలుద్దాం అన్న సెన్స్లో ఇచ్చాడేమో అన్నట్టు కొంచెం బాగా అనిపించింది, కొంచెం ఓకే. ఇమాన్యుల్ ఏడ్చాడు, సార్ చాలా మిస్ అవుతున్నాను సార్ అని ఏడ్చాడు. తర్వాత సరికి నెక్స్ట్ లివింగ్ రూమ్లోకి వెళ్ళి డెమాన్ సేవ్ అయ్యాడు. తర్వాత తనుజ ఆల్మోస్ట్ క్రై, ఎందుకంటే లాస్ట్కి భరణి గారు అండ్ రామురావుతో ఇద్దరే మిగిలి ఉన్నారు, ఇంకా ఆల్మోస్ట్ ఏడవడానికి రెడీగా ఉన్నారు. నాకు సార్ తనుజ ఓకేనా ఏంటి సార్, ఓకే సార్ ఏమైనా మాట్లాడాలా నాతో, రా కన్ఫెషన్ రా అని. కన్ఫెషన్లో ఆవిడ ఏమన్నానంటే ఎమోషనల్ అయ్యారు. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను సార్, ఫ్యామిలీ గుర్తొచ్చేస్తుంది సార్, కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ కనెక్ట్ అయింది భరణి సార్కే, నాన్నలా కనెక్ట్ అయ్యారు సార్, అందరూ ఆ బాండింగ్ వల్ల గేమ్ పోతుంది అనేసరికి ఎంత ఇష్టం ఉన్నా దూరంగా ఉండిపోయాను సార్. ఇది నిజం, బాండింగ్ అందరూ అంటుంటే దూరం అయిపోయారు. నిజంగానే స్టార్టింగ్లో ఫస్ట్లోనే నాన్న అనేది నాకైతే ఎప్పుడు నచ్చదు. నానా అని ఫస్ట్లోనే స్టార్ట్ చేశారు. అది నిజంగానే ఇది మీరు అవునన్నా కాదన్నా ఆదిరెడ్డి గారి వల్లే భరణి గారు వెళ్ళిపోయారనో ఇంకోటి కొన్ని కామెంట్స్ చూసా, షాక్ నేను. ఆయన వెళ్ళిపోయింది మన వల్ల కాదు, తనుజ గారు అండ్ దివ్య గారి ఓవర్ రిలేషను ఆయనతో బాగుండంత వరకు ఓకే, కానీ ఆయన ఏదో చేయలేదని, ఆయన ఏదో అన్నాడని వీళ్ళిద్దరు ఏడ్చుకుంటారు. తలకాయ నొప్పి ఉంటే వీళ్ళు ఏడ్చిన ప్రతిసారి ఆయన నెగిటివ్, ఎందుకే ఈ బంధాలు పెట్టుకొని భరణి గారు అన్న ఫీలింగ్ క్రియేట్ చేశారు. వీళ్ళ వల్లే ఎలిమినేట్ అయ్యారు, లేకపోతే ఆయన చాలా రోజులు ఉండేవాళ్ళు. వీళ్ళు అనవసరమైన ఓవర్ రిలేషన్షిప్ చూపించి, ఓవర్ ప్రేమలు చూపించి, ఆ ప్రేమ ఓన్లీ గేమ్ కోసం అన్నట్టు చూపించడం అనేది నెగిటివ్ అయింది. దానికి అంతకుమించి వేరేది ఏమీ లేదు. అది ఎవరికి అవునన్నా కాదన్నా వాళ్ళకే తెలుసు, భరణి గారికి తెలుసు, చూసే ప్రేక్షకులు కూడా తెలుసు. ఈవిడేమంటున్నారంటే ఇప్పుడు నాన్నగారు ఇక్కడేమో ఉండలేకపోతున్నారు సార్, ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఇక్కడ ఉన్న ఒకే ఒక్క బాండింగ్ ఏదైతే ఉందో దాంతో కలవాలంటే వీళ్ళు బాండింగ్స్ అని పెట్టేశారు సార్, అది నాకు బాధ అనిస్తుంది సార్, అది ఇదంటే నాకు సార్ కూడా క్లియర్గా ఒక మాట చెప్పరు, నువ్వు బంధాలు ముందుకు తీసుకెళ్ళవు కానీ వెనక్కి లాగకూడదు. బంధాలు ముందుకు తీసుకెళ్ళాలి కానీ వెనక్కి లాగకూడదు. ఇవి వెనక్కి లాగుతున్నాయి, ఈ బంధాలు నీకు అవసరం లేదు, నీ మాట, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్ నేను గెలిపిస్తుంది, బంధాలు అవసరం లేదు, బంధాలు పెట్టుకోవద్దని నాకు సార్ ప్రతిసారి కన్ఫెషన్కి పిలిచి మరీ చెప్తున్నారు. తనుజ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆట ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ బంధాలు, ఈ ఎమోషన్స్, ఈ ఫ్యామిలీ డ్రామాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. హింట్ల మీద హింట్లు ఇస్తున్నారు. ఆవిడ కూడా మారారు, చూద్దాం ఇంకెంతవరకు ఉంటుంది ఏంటి అనేది. ఈ బంధాల నుంచి దూరంగా అయితే వచ్చేసారు. ఆ బంధాలు ఖచ్చితంగా ఆవిడకి నెగిటివ్ అయ్యాయి, భరణి గారికి నెగిటివ్ అయ్యాయి, దివ్యకి కూడా నెగిటివ్ అయ్యాయి. ఎందుకంటే అది ఓవర్ ఎమోషనల్ డ్రామాలాగే అనిపించింది. ఉన్నన్ని రోజులు నాకు అలాగే అనిపించింది. కొన్ని సందర్భాల్లో ఓకే, ఈ నానా అనేది నార్మల్ ఫ్రెండ్ లాగానో లేకుంటే ఒక అన్నలాగానో చేసినట్టు ఓకే, కానీ మరీ నానా అనేది నాకు నచ్చల. అప్పుడు నచ్చలే, ఇప్పుడు నచ్చదు. అది నేను ఎప్పుడు చెప్తాను వచ్చా, తనుజ గారికి నెగిటివ్గానే చెప్పుకుంటూ వచ్చి ఈ బంధాల విషయంలో మాత్రం. మీకు అనిపిస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. నాకు సార్ అయిపోయిన తర్వాత బెటర్ మూమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి బిట్టర్ మూమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి బిట్టర్ లడ్ ఇచ్చేసి ఆ మూమెంట్స్ని
మార్చుకోవాలి, ఏం మార్చుకోవాలి చెప్పండి అనేసి ఇచ్చాడు. ఇది నార్మల్గా గడిచిపోయింది. 1-2 సిచ్యువేషన్ తప్పించి మిగతా అన్ని సేఫ్గా ఆడేశారు. ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ వచ్చరికి ఇమాన్యుల్ తనుజాకి ఇస్తున్నాడు సార్. లాస్ట్ వీక్ మీరు నన్ను చూసుకోవటం లేదు అన్నప్పుడు నాకు బాధేసింది సార్. వీకెండ్లో అది బాధేసింది. తర్వాత అడిగితే దానికి లేదు రీజన్ చిన్న చెప్పింది సార్. అందుకని చెప్తున్నా, సెన్స్ ఆఫ్ క్లారిటీ మిస్ అవుతుంది అనిపిస్తుంది సార్. కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది అనేసి ఆ రీజన్ తీశాడు. నిజంగానే ఇమాన్యుల్ వర్సెస్ తనుజ గారు వచ్చే అవకాశాలు వెరీ హై. ఇమాన్యుల్ దానికోసమే చేస్తున్నాడు అని కూడా నాకు అనిపిస్తుంది. అండ్ ఇమాన్యుల్కి నామినేషన్లోకి రావాలని కూడా ఉంది. అండ్ దానికోసం కూడా కొంతమంది గొడవలు పెట్టుకోవాలని చూస్తుంటాడు కూడా అని తెలుసు. ఎందుకంటే రేపు రామురాథోడ్కో ఎవరో ఒకరికి నామినేషన్ చేయొచ్చు. రామురాథోడ్ మళ్ళీ చేయొచ్చు ఇతనికి, లేదా రామురాథోడ్కి వేయకపోవచ్చులే, చెప్తా దానికి రీజన్. సంజనాకి తనుజ గారికి నామినేట్ చేయొచ్చు, లేకుంటే తనుజ దివ్య కూడా ఇతను నామినేట్ చేసి నువ్వు పౌరాస్త్ర వాడలేదని కూడా చెప్పొచ్చు. తిరిగి ఇతను నామినేషన్లకు రావాలని కూడా చూస్తున్నాడు. ఓవరాల్గా వీళ్ళిద్దరికి కొంచెం వర్సెస్ పడే అవకాశం ఉంది. దాంట్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తర్వాత చూద్దాం. వీళ్ళకి ఉంది రైవల్రీ పడే అవకాశం అయితే ఉంది. ఇమాన్యుల్ గేమ్ స్టార్ట్ చేయాలి అనే ఓవర్ స్ట్రాటజికల్గా మాత్రం ఉండు. దాంట్లో హైలైట్ అయినా అవ్వచ్చు, భయంకరమైన నెగిటివ్ కూడా అవ్వచ్చు ఇమాన్యుల్కి. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే చూడండి. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు రాముకి ఇచ్చారు సార్. సేమ్ నామినేషన్లో రీజన్ అని చెప్పారు. నార్మల్. కళ్యాణ్ వచ్చి డెమాన్కి ఇచ్చారు సార్. ఆ రోజు సార్ నాకు మోసం జరిగింది కదా సార్ అన్నట్టుగా వాడికి ఉండాలి కదా సార్. నేనైతే నామినేట్ చేయండి సార్ ఆ పాయింట్ మీద, కానీ వాడికి ఉండాలి కదా సార్. ఫ్రెండ్ని ఇట్లా చేశాడు అన్నట్టుగా నన్ను క్యాప్టెన్సీలో తీసేశాడు అనేది దానికోసం ఇచ్చాడు బెటర్ లడ్డు. భరణి గారు కంపల్సరీ తినిపించాలా అనేసి సంజన గారికి ఇచ్చారు. నార్మల్ రీజన్ చెప్పారు. ఇంద్ర ఏమన్నారంటే ఆవిడతో కలవడానికి ట్రై చేస్తున్నా, స్కోప్ రావట్లేదు సార్, ఎంత ఎక్స్క్యూజ్ చేసినా ఎంత ఇది చేసినా కూడా అనేసి సింపుల్ రీజన్ చెప్పారు. సుమన్ శెట్టి గారు గౌరవ్కి ఇచ్చాడు, గౌరవ్ సుమన్ శెట్టికి ఇచ్చారు. నార్మల్. దివ్య గారు మాధురి గారికి ఇచ్చారు. ఆవిడ కొంచెం సోప్ పూసారు ఈసారి, ఫస్ట్ టైం. అంతకుముందు లేదు, అంతకుముందు కట్టే కొట్టి మొహం మీదే మాట్లాడారు. ఇప్పుడు కొంచెం సోప్ పూసారు. మామూలుగా బాగానే మాట్లాడతారు సార్, ఇస్తున్నా సార్, వెటకారం కొంచెం మార్చుకుంటే మంచిది సార్. ఇదే చెప్పేవాళ్ళు మామూలుగా అయితే వెటకారం మార్చుకుంటే మంచిదని. ఇప్పుడు కొంచెం షుగర్ కోటింగ్ యాడ్ చేశారు తప్పక. ఎందుకంటే కొంచెం 2-3 కాన్వర్జేషన్లు జరిగాయి వీళ్ళకి లైవ్లో, అందుకనేమో. తనుజ కళ్యాణ్కి ఇచ్చి ఇది మొత్తం మీద హైలైట్ ఏంటంటే ఇదే. తనుజ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో కళ్యాణ్కి అండగా నిలబడిపోయి ఎదురుగా నేను నీకు ముందున్నాను, నీకు నేను నిలబడతానన్నట్టుగా అనిపించింది నాకు. అది కూడా స్ట్రాటజికల్గా చేసిందా లేకుంటే ఆవిడ ఏ విధంగా చేసిందో తెలియదు, కానీ నిలబడ్డ విధానం అయితే ఏరా ఈ తనుజ గేమ్ ప్లాన్ ఏంట్రా, ఏదో ఎట్లా ఆడుతున్నారంటే కొన్నిసార్లు కళ్యాణ్ ఏమన్నా టాప్లో ఉన్నాడనేసి ఇంటి వచ్చినట్టుగా ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇఫ్ ఐఎమ్ నాట్, మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు, నాకు అనిపించింది. నాకు ఏం దాకా నుంచి అనిపిస్తారో ఉంది, నిజంగా అనిపిస్తుంది, ప్రామిస్ చేసి చెప్తున్నా. మీకు అనిపిస్తుందో అనిపించలేదో నాకు తెలియదు. ఆవిడకి ఏ విధంగా హింట్లు వస్తాయో, హింట్లు వచ్చాయో లేదో, లేకుంటే ఆవిడే గెస్ట్ చేశారో, జనాలను బట్టి గెస్ట్ చేశారో, ఆటను బట్టి గెస్ట్ చేస్తారో తెలియదు, కానీ మేబీ ఇది ఒక 10% అయి ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే లేదా భయంకరమైన తెలివైన ఆవిడ, లేదా భయంకరమైన మంచి ఆవిడ కూడా అయి ఉండొచ్చు, లేదా ఈ యాంగిల్ కూడా ఉండొచ్చు. ఆవిడ ఆడుతున్న ఆట కొంచెం వీడికి అగెనిస్ట్గా వచ్చే వాళ్ళతో బాగానే ఉండేస్తున్నారు. ఎందుకు అనవసరం రైవల్రీని. ఇక్కడ తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ పెట్టడానికి బిగ్ బాస్ టీం చూస్తుంది అనేది ఆవిడకి అర్థమయ్యి అలా చూస్తున్నారు అంటే మా ఇద్దరి మధ్య ఏదో ఉందో, లేదా టాప్లో ఉన్నాడు అనేసి ఆవిడకి ఇండైరెక్ట్ హింట్లు ఏమైనా వచ్చాయో ఇతరుతో బాగుండడానికి ట్రై చేస్తుంది ఆవిడ. అది కళ్యాణ్కి మంచిగా జరుగుతుంది. ఓవరాల్గా కళ్యాణ్కి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ ఒక్క మాట ఏరే విధంగా మాట్లాడితే కళ్యాణ్కి ఫుల్ నెగిటివ్ అయిపోద్ది. అలా మాట్లాడకుండా డైరెక్ట్గా క్లియర్గా చెప్పింది, ఈ రోజుతో తనూజ గారికే ఇబ్బంది లేదు కళ్యాణ్ ప్రజెన్స్ కళ్యాణ్ ఆవిడతో ఉంటున్న విధానం అన్నప్పుడు మనం ఏమి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అంత వల్గర్గా ఏమి చేయట్లేదు, అంత వల్గర్గా ఏం రావట్లేదు. కాబట్టి ఆవిడ ఇలా అన్నది అప్పట్లో చెయ్యి చేయకపోతే ఇలా అన్నది కాబట్టి మనకి ఇబ్బందిగా కనపడింది. ఈరోజు ఆవిడే నాకేం ప్రాబ్లం లేదు, మనం ఎలా ఉన్నావో అలాగే ఉండు అని చెప్పింది ఏదైతే ఉందో, కళ్యాణ్కి అండగా నిలబడి కళ్యాణ్ నెగిటివిటీని, ఆ లేడీ రిలేటెడ్ ఫ్లట్టింగ్ రిలేటెడ్ నెగిటివిటీని 99.99% రిమూవ్ చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది, విచ్ ఈస్ వెరీ నైస్ అనిపిస్తుంది. దాని వెనక ఆవిడ స్ట్రాటజీస్ ఉండొచ్చు, లేదా ఇతను టాప్లో ఉన్నాడనేసి ఏ రకంగానే హింట్ వచ్చి ఇతను రైవల్రీ ఎందుకు పెట్టుకోవడం, బిగ్ బాస్ టీమే రైవల్రీ కోరుకుంటున్నట్టుంది, నాకు అన్ని అతని తప్పులో చూపిస్తుంది, రైవల్రీ పెట్టుకోకుండా ఫ్రెండ్లీగానే ఉంటే సరిపోద్ది కదా, నేను టాప్లోనే ఉండిపోతా అనే స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు, మేబీ అయి ఉండొచ్చు. ఇలా నిలబడ్డ విధానం, ఆవిడ చెప్పిన మాటలు హైలైట్ ఏంటంటే నువ్వేంటి నాకు తెలుసు, నేనేంటి నీకు తెలుసు, మనం ఏంటి అనేది ఆడియన్స్ కూడా తెలుసు. ఎందుకంటే ఆవిడకి 88% నేను ఇచ్చారు కాబట్టి. దాంతోపాటుగా నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావు అలా ఉండు, లాస్ట్ 2 days నుంచి నీలో డిఫరెన్స్ ఉంది, నిజంగా డిఫరెన్స్ ఉంది, సరిగ్గా కలవట్లేదు, సరిగ్గా మాట్లాడలేదు, ఎందుకు లేని ఈ బాండింగ్స్ వీళ్ళందరూ చెప్పే కొద్దీ వాళ్ళకు కూడా భయం వేస్తుంది. అలా ఉండొద్దు, అంతకుముందు ఎలా ఉన్నావు అలాగే ఉండు, నువ్వేంటో నీ ఎఫెక్షన్ ఏంటో నాకు తెలుసు, అది తప్పుగా ఏమీ లేదు, ఒక ఫ్రెండ్ లాగా నువ్వు చూస్తున్నావు అది నాకు తెలుసు అని క్లియర్ ఇచ్చి ఎలా ఉన్నావో అలా ఉండి 3వ పర్సన్ చెవులో వేసుకోబాకన్నప్పుడు రమ్య గారిని చూపించారు. ఓవరాల్గా ఆవిడ ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్లో మాత్రం నిన్న మొన్న జరిగిన దాన్ని బట్టి వాళ్ళ అమ్మాయిలు పిచ్చి అనేదానికి క్లియర్ క్లారిటీగా నేనే
తప్పుగా ఫీల్ అవ్వలేదు. దాంతో పాటుగా మీరందరూ అనుకున్నట్టుగా నేనేమి ఆయనకి అడ్వాంటేజ్ ఇచ్చి లీనియన్స్ ఇచ్చి చేతులు వేసేలాగా చేయలేదు. నా క్లారిటీ నాకుంది, అతను చేసిన తప్పు కదా నా క్లారిటీ నాకుంది అన్నట్టుగా ఇచ్చేశారు. ఇక ఎండ్. ఈ అమ్మాయిల ఫ్లట్టింగ్ అవన్నిటికీ ఎండ్ కార్డు పడ్డట్టు, మనం ఏం చేయలేం. దట్టు ఇక అతను కూడా దూరంగానే ఉంటాడు. ఉండకపోతే అతను బీభత్సమైన నెగిటివ్ అయిపోతాడు. ఉంటాడు కూడా, ఎందుకంటే ఇంత ఇచ్చిన తర్వాత కూడా ఉండకుండా ఈ మనిషి అన్న వాళ్ళు ఎవరు ఉండరు. అయిపోయింది. ఒకవేళ ఈవిడ ఏదైనా తప్పు పట్టి ఉంటే ఈరోజు కానీ కళ్యాణ్కి దూరం అవడమో, కళ్యాణ్ రిలేటెడ్గా పెద్దగా దగ్గరగా ఉండకపోయి ఉంటే తనకి నెగిటివ్ అయి ఉండేది. ఏరా ఈవిడ కూడా హట్టింగ్గా ఫీల్ అయిందని అని ఈవిడ కూడా నెగిటివ్ అవుతాడు. ఎందుకంటే ఈవిడ కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం క్లోజ్గానే ఉన్నారు. ఎక్స్ లవర్ ఎవరు అంటే కళ్యాణ్ అనడం, అది అవునో కాదో ఇలాంటివి ఉన్నాయి అనమాట మూమెంట్స్. అది ఈవిడ కూడా అందరితో ఉన్నట్టే ఉండి నన్ను సపరేట్గా చూడబాకని ఏసి చిన్నదని కూడా చెప్పింది. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మనం ఎడిట్ చేసి వేసుకునేటప్పుడు ఏది కావాలో అది వేసుకుంటే ఏ యాంగిల్ అది వెళ్ళద్ది. ఓవరాల్గా నాకు ఈరోజు తనుజ బాగా అనిపించింది. ఓవరాల్గా ఈ రోజు కాదు, లాస్ట్ 4-5 డేస్ నుంచి ఆవిడ ఏది ఆడినా భలే స్ట్రాటజీగా ఆడుతుందరా అనిపిస్తుంది. ఏదో ఒకరోజు రివర్స్ కొట్టే అవకాశం కూడా ఉంది. అది ఎప్పుడు రివర్స్ కొడదంటే అవతల ఒకడు వచ్చి నీ ఆట ఇది అంటే హైలైట్ అవుద్ది, అప్పుడు నెగిటివ్ స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు ఈవిడ ఆట బాగానే ఉంది అనిపిస్తుంది. అండ్ వీళ్ళ రైవలరీ కూడా ఏమి ఉండదు. వీళ్ళిద్దరు క్లోజ్గానే ఉంటూ గేమ్ ఆడుకుంటూ నైస్గా వెళ్ళిపోతారు. ఈవిడితోనే రైవలరీ ఎవడైతే పెట్టుకుంటారో వాళ్ళకి కన్ఫ్రంటేషన్ చేసిన వాళ్ళకి కొంచెం 1 versus 1 అయ్యి కొంచెం టాప్ 2లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ రైవలరీ పెట్టుకోకుండా పోతే ఇద్దరికి నష్టమే. తనుజ గారికి నష్టమే లే, కళ్యాణ్కి నష్టం. కళ్యాణ్ తనుజతో క్లోజ్గా ఉంటూ వెళ్తే కళ్యాణ్కి నష్టం తప్ప లాభం ఏమీ లేదు, మొత్తం నష్టమే. గేమ్ పరంగా వీళ్ళిద్దరు దూరం అయ్యి ఆడితేనే, ఎందుకంటే ఇప్పుడు టాప్ 1లో ఉంది కాబట్టి ఈవిడితో రైవలరీ ఉంటేనే విన్నర్ అవ్వగలుగుతారు. లేదు అంటే ఈవిడ గ్రాఫ్ అలాగే పోద్ది, ఆయన గ్రాఫ్ అలాగే పోతే నార్మల్గా గడిచిపోద్ది, అంతకుమించి ఏమి రాదు. అండ్ ఈవిడ మాత్రం మనకెందుకులే అంత వీడియో ప్లే చేసి చూపించిన తర్వాత కూడా వీళ్ళు ఒకరు ఫ్యామిలీ కాల్స్ నేను నా దాంట్లో వస్తే ట్యాబ్లు వినపడుతూ ఉంటాయి. ఆగండి ఒక్క సెకండ్. బా ఎంత చెప్పిన వీళ్ళకి ఇది ఆపలేమ్మా. నన్ను తప్పుగా ఫీల్ అవద్దు, మామ, ఇది ఆపలేము. బా సారీ ఐఎమ్ సారీ. వీడియో ప్లే చేస్తారా? అది తప్పుగా వెళ్ళుండొచ్చేమో, కళ్యాణ్ రిలేటెడ్గా తప్పుగా వెళ్ళుండొచ్చేమో అన్న ఫీలింగ్ వచ్చి ఆవిడ కొంచెం ఇదిగా మాట్లాడితే కళ్యాణ్కి నెగిటివ్. కానీ స్టాండ్ తీసుకొని మాట్లాడిన విధానం బాగుంది, గుడ్. తర్వాత చూద్దాం వీళ్ళు ఎలా ఉంటుంది ఏంటంటే. కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వీళ్ళిద్దరిది ఇప్పుడు నాకు ఫ్రెండ్షిప్ ఎలాగ అనిపిస్తుందంటే, ఈవిడ ప్రజెన్స్లో లేనప్పుడు కళ్యాణ్ ఏమో తను నా కోసం చాలా చేసింది అని రాముతో చెప్పుకునేది ఉంది. తను నా కోసం ఫస్ట్ నుంచి నిలబడింది, తన ఫ్రెండ్ అయిన ఇమానియల్తో కూడా నా గురించి ఫైట్ చేసింది. అలాంటి పర్సన్ కాక ఇంకెవరికి నిలబడతాను, తనుజకి ఏదైనా అవసరం వస్తుంది నేను నిలబడతాను ఈ హౌస్లో అని ఈవిడ లేని ప్రజెన్స్లో, ఈవిడ ఆప్షన్స్లో మాట్లాడారు. సూపర్. ఇప్పుడు కళ్ళ ముందే ధైర్యంగా ఈవిడ అందరూ తప్పు పడుతున్నారు అని అనిపించినా కన్ఫెషన్లోకి పిలిచి 2-3 సిచ్యువేషన్లో కళ్యాణ్ రిలేటెడ్గా తప్పు జరుగుతుందని చూపించినా ఆవిడ కళ్యాణ్కి ఎదురుగా నిలబడి నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, నో ప్రాబ్లం అనేది చెప్పిందో నాకు ఇంక షాకింగ్గా ఉందయ్యా. అది ఆట లేకుంటే స్ట్రాటజీగా తెలియట్లా. ఫర్దర్గా కామెంట్ చేస్తుంది దీని మీద. ఓవరాల్గా ప్రస్తుతానికైతే కొంచెం తెలివిగానే వెళ్తున్నారు ఆవిడ. అది ఎలా పోద్దో చూడాలి ఫర్దర్ డేస్లో. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే, మీరు షూ ఊపాడు చీటింగ్ చేశారన్నట్టు నాకు చూపిస్తారు, కానీ నేను కళ్యాణ్ని నమ్ముతున్నాను అన్నట్టుగా బిగ్ బాస్ టీం కూడా చెప్పినట్టుగా అనిపిస్తుంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. లేకుంటే ఆవిడ రివర్స్ స్ట్రాటజీలో ఇంత చూపించినా కూడా కళ్యాణ్ని నమ్మిందిరా అనేసి ఆవిడకి హైప్ వస్తుందని చేస్తున్నారో తెలియదు. బట్ ఏదైనా పాజిటివ్ మూవీ ఇది. ఎనీథింగ్ అదైనా ఇదైనా ఏదైనా తెలివైందే, మంచి మూవీ. ఆవిడకి గ్రాఫ్ పెంచే మూవీ వేస్తున్నారు ఆవిడ. చూడాలి ఫర్దర్కి ఎలా ఉంటుందో తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత క్లారిటీగా చెప్పావమ్మా అనేసి నాకు సార్ కూడా అప్రిషియేట్ చేశారు. డెమాన్ వచ్చి ఆయేషాకి ఇచ్చారు. ప్రతిసారి నేను వచ్చి నేను క్లారిటీ అడుగుతాను హౌస్లో గొడవ గురించి, అంతేగాని రీతు చౌదరి గురించి స్టాండ్ తీసుకున్నాను అది ఇది అన్నట్టుగా అనుకోవద్దు అనేసి బెటర్లు అడ్డిస్తే ఆవిడ తర్వాత వచ్చి ఈవిడికే ఇచ్చారు. ఇదే రీజన్తో నువ్వు మధ్యలో దొరబాకని అయిపోయింది. తర్వాత సరే రీతు డెమాన్కి ఇచ్చింది. నమ్మకం ఉంటే ఉండు, లేకుంటే పో, అటు ఇటు తిరగబాగా నాతో. రాము వచ్చి ఆయేషాకి ఇచ్చి ప్రధానికి ఎమోషనల్ అవుతున్నావు అన్నప్పుడు నాకు సార్ చెప్పిన మాటలు, మనం రివ్యూస్లో చెప్పిన మాటలు అండ్ బయట జనాలు అనుకున్న మాటలే చెప్పారు. ఆయేషా నాకు కూడా అనిపిస్తుందమ్మా తనూజ ఊరికే ఏడుస్తుంది అని నామినేషన్ చేసిన దానివి, కానీ ఆయేషా నువ్వు ఏడ్చింది అదే. అవతల వాళ్ళలో కూడా కావాలంటే అవతల వాళ్ళలో ఏదైనా కావాలంటే అది ఫస్ట్ నీలో ఉండాలి. నువ్వు ఎమోషనల్ అయ్యావు, నువ్వు ఇది చేసావు, ఇన్ని చేసి కూడా నువ్వు తనుజ అనొచ్చా అని చెప్పిన తర్వాత సార్ ఖచ్చితంగా సార్ ఖండిత సార్
నిజమే సార్, నేను ఒప్పుకుంటాను సార్, ఖచ్చితంగా అలాగే ఉన్నాను సార్, ఈసారి మార్చుకుంటానంటే చెప్పారు. నెక్స్ట్ వచ్చరికి మాధురి గారు, నాకైతే బెటర్ మూమెంట్స్ లేవంటే, లేవు అంటే ఎందుకు ఒప్పుకున్నారు నాకు అర్థం కాదు, స్పెషల్ ట్రీట్మెంట్. లేవు అంటే యాక్సెప్ట్ చేసేసారు, ఓకే అమ్మా అని. రమ్య గౌరవ్కి ఇచ్చి 1 సెకండ్ కూడా వినాడు సార్, అది సార్ అని నార్మల్గా ఇచ్చేసింది. సాయి వచ్చి నిన్న డెమాన్, భరణి, దివ్య లేచారు సార్ నా రిలేటెడ్గా నా పవర్ తీసేయాలి అనేసి. కానీ మధ్యలో దివ్య ఎందుకు లేచింది సార్ నాకు అర్థం కాలేదు. అందుకని నాకు నచ్చలేదు సార్, మధ్య దివ్య లేచింది నాకు నచ్చలేదు సార్, ఎందుకు లేచింది అనేది నాకు అర్థం కాల, అందుకని ఆవిడకి ఇస్తున్నాను అంటే ఆయన ఒక రీజన్ పెట్టి ఇచ్చారు. నెక్స్ట్ నిఖిల్ కళ్యాణ్కి 100% ఇవ్వలేదు అన్నాడు. నిన్న ఒక టాస్క్లో ఏదో బాల్స్ రిలేటెడ్ అన్న కదా, ఆయన 100% ఇచ్చాడు. స్టిల్ అతని పాయింట్ రైట్. అక్కడ కొన్ని రౌండ్స్లో అలా అనేసి అమ్మాయిలకి ఇవ్వాలనేసి అమ్మాయిలు అడిగితే ఇచ్చేసాడు. కళ్యాణ్ పాయింట్ ఈజ్ రైట్. ఇతను ఏమంటాడంటే 100% ఇచ్చా అంటాడు, 100% అయితే ఇవ్వలేదు. ఇతను 5 బాల్ తీసుకోగలడు, కానీ కళ్యాణ్ అన్నట్టుగా అతను నిజంగానే అమ్మాయిలకి ఇచ్చింది రైటే. కానీ ఇతని వర్షంలో ఇతను కూడా రైట్ అని నేను ఎట్లా అంటానే, మరీ 5 బాల్ తీసుకుని 5 మందిని నామినేట్ చేసి అంత ఏం చేస్తాడు ఆయన ఒక్కడే, మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళకు గ్రూప్ లాగా ఆడుతున్నారు కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. స్టిల్ అక్కడ చూసిన దాంట్లో నువ్వు వాంటెడ్గా ఇచ్చేసావు అన్నది కనపడుతుంది. అది అన్నట్టుగా కళ్యాణ్ అని ఉంటాడు, ఇతని రైట్ అతని రైట్ అట. నెక్స్ట్ సరికి గౌతమ్ ఫన్నీగా సుమన్కి ఇస్తున్నానని మన గౌరవ్ గుప్తా కూడా సుమన్కి ఇచ్చేసారు, అయిపోయింది. నెక్స్ట్ హైపరాది వచ్చాడు పెద్దరాయుడు గెటప్లో, గుడ్. ఇతనిది ఏమైందో ఫాస్ట్గా చెప్పుకుందాం, ఓన్లీ హింట్ల గురించి మాట్లాడుకుందాం, ఓవర్గా ఏమొద్దు. ఎవరికైనా హింట్లు కొత్తగా ఇచ్చాడా ఏంటని. ఓవరాల్గా హైపరాది ఎప్పుడు వచ్చినా హైపరాది గురించి తమ్నేళ్ళు కూడా పెట్టాల, ఎందుకంటే యాజ్ యూజువల్గా అల్లాడిచి పడేస్తాడు. హైపరాది ఈజ్ వెరీ 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 టాలెంటెడ్ పర్సన్. మాట్లాడే దాంట్లో స్పాట్లో మాట్లాడతాడు. ఒకనొక టైంలో ఒక ఈవెంట్కి వెళ్తే మేము జోడీలుగా వెళ్ళాము, ఆ ఈవెంట్కి హైపరాది తెలియకుండా వచ్చాడు. మేము ఎవరు మీ పేరు చూస్తారో కూడా తెలియదు, స్పాట్లో అడిగారు ఏదైనా ఒకటి చెప్పండి ఒక్కొక్క గురించి అల్లాడిచి చెప్పాడు. స్పాట్లో చెప్పగలిగే యూనిక్ టాలెంట్ హైపరాదికి ఉంది, ఇంకా అతని గురించి పొగడాల్సిన అవసరం కూడా లేదు, సూపర్ అంతే. ఫస్ట్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ, సార్ నాకు సార్ మీ డ్రెస్ హైలైట్ అని ఆ రోజు మన రివ్యూలో కూడా చెప్పాం, ఆ ఎదురు కొట్టాడు ఆ డ్రెస్ కానీ, ఆ రోజు మేకప్ కానీ, ఆ రోజు ఏమన్నా ఉన్నారా బ్లూ డ్రెస్లు అని మాస్ సాంగ్ వేసుకుని వచ్చారు చూసారు, అది హైలైట్, అది కూడా చెప్పాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక అస్సలు తగ్గేదేలే, అసలు ఏమీ లేదు, అది చెప్పాలి కూడా చెప్తున్నాడు. ఇంతకన్నా ఫ్యామిలీ డ్రామా ఉండదు, అంత ఫ్యామిలీ డ్రామా అయ్యా సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమాలు కూడా పోస్ట్పోన్ చేసుకునేటట్టు అంత డ్రామా మీ దగ్గర ఉందనేసి భరణి గారి గురించి స్టార్ట్ చేశారు. ఇంతకన్నా పెద్ద ఫ్యామిలీ ఇంకొండదు, సూర్యవంశం కన్నా మీదే పెద్ద ఫ్యామిలీ అని స్టార్ట్ చేశారు. అంటే ఆ బాండింగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయనే ఉద్దేశంతో చెప్పాడు. నేను ఒక్కనే చెప్పింది కాదు, బాండింగ్స్ని నాకు సారు, బిగ్ బాస్ టీము, హైపరాది, సాకేత అందరు చెప్తున్నది నాకు కనిపిదు, ఆడియన్స్ కనపడదు, నాకు కనపడదు. అదేంటంటే ఆదిరెడ్డి చెప్పాడు రా బాండింగ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి కంబ్యాక్ ఇవ్వండి భరణి గారికి మంచిగా చెప్పాడు. భరణి అన్న నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే డైలాగ్ చెప్పారు, అది మనమే రివ్యూలో ఒకరోజు చెప్పాం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అది మనం ఓటింగ్లో చెప్పాం, అది ఇండైరెక్ట్గా అక్కడ వాడింది, నాకు హ్యాపీ అనిపిస్తుంది. నా డైలాగ్ వాడి నేను చెప్పట్లా, ఆయన కూడా అదే వాడాడు తర్వాత సంగతి, హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని మనం రివ్యూస్లో మాట్లాడుకునే మనం ఫన్నీగా వాడే కూడా వాడారు, అది బాగా అనిపించింది. నన్ను కాపీ చేశారని కాదు, అతను కూడా ఐడియా వచ్చిందంటే హ్యాపీ, టాలెంటెడ్ కాబట్టి. నెక్స్ట్ కంబ్యాక్ ఇవ్వండి అన్న, కంబ్యాక్ ఇస్తే రాకెట్లో వెళ్తావు, ఆ లాకెట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ అమ్మ కావచ్చు, గురువు గారు కావచ్చు అన్న సెన్స్లో మంచిగా చెప్పాడు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారి గురించి, మీరు రేపు పొద్దున్న మీరు అన్ని దొంగతనం చేశారు, రేపు పొద్దున నీకు టైటిల్ వచ్చినా కూడా ఆ టైటిల్ కిచెన్లో పెట్టండి, దాన్ని కూడా కొట్టేస్తారనేసి అనేటట్టున్నారమ్మా. అది కాదు, త్యాగాలు చేసిన వాళ్ళ మీదకే వెళ్ళావు, అది నిజమే, మీ జోలికి రానన్నారు, వాళ్ళ జోలికే వెళ్ళారు. నెక్స్ట్ వచ్చరికి బయట మీ అమ్మ కన్ఫ్యూజ్ అవుతుందిరా, ఎవరిని అమ్మ అంటున్నావో, ఏమో మీ అమ్మ ఆవో మీ అమ్మ అన్నట్టుగా అన్నిసార్లు అమ్మ అంటున్నావు అనేసి ఇమానియల్కి కూడా చెప్పాడు. అంటే అది ఆ పాయింట్కి తగ్గించుకోమని ఇండైరెక్ట్గా. నెక్స్ట్ వచ్చరికి మీ గేమ్ వల్ల మాకు ఇంట్రెస్ట్ కలిగే స్థాయి నుంచి మంచి హింట్ ఇచ్చాడు. మాకు ఇంట్రెస్ట్ కలిగే స్థాయి నుంచి మీ గేమ్ మీద మీకే ఇంట్రెస్ట్ పోయే స్థాయికి వచ్చారమ్మా, కంప్లైంట్లు కాకుండా కంటెంట్ కోసం ఇవ్వండి, కంటెంట్ కోసం ఆడండి, గేమ్ తగ్గిపోయిందని హింట్ ఇచ్చాడు. ఆ గేమ్ తగ్గిపోయిందని హింట్ ఇచ్చింది సంజన గారి కోసం కాకుండా ఇమానియల్ కోసం కూడా అనిపిస్తుంది. ఇమానియల్ కొంచెం క్లోజ్ కాబట్టి మీ అమ్మ వీళ్ళమ్మ ఎవరు ఎక్కువ అన్నట్టుగా ఉందిరా, కన్ఫ్యూజ్ అయిపోతాం మీ మమ్మ కూడా, అంటే ఇది ఎక్కువ అయిపోతుందా అని అన్నట్టు. దాంతోపాటుగా సంజన గారి ఆట కూడా తగ్గిపోతుంది, నువ్వు పక్కన ఉంటే నీకేం రాదనే సెన్స్లో కూడా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారని అని అనిపించింది నాకు. నెక్స్ట్ జమాన్కి బాగా చెప్పాడు, ఇరుకు సందుల్లో కూడా రీతుని గెలిపించడానికి నువ్వు చూసావా, ఆ బ్లూ షర్ట్ ఎన్ని డేస్ వేసుకుంటావు అని ఆ ఫేమస్ డైలాగ్ ఇతను చెప్పి పాపులర్ అయిన ఫస్ట్ డైలాగ్. ఈ డైలాగ్ నుంచే కాలేజ్ డేస్లో పాపులర్ అయ్యాడు మన హైపరాది. అదే డైలాగ్ చెప్పుకోవచ్చాడు, రీతు విష్ణు నీకు ఫ్రెండే కదరా, ఆమె మళ్ళీ నీ రూపంలో వచ్చిందమ్మా, మనందరి మాట ఇది అదేనమ్మా అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. డెమాన్ నీకు స్ట్రెంగ్త్ ఉంది, కరెక్ట్గా ఆడు, ఏడిస్తే కన్నీళ్ళు రావాలి, ఇది మనం చెప్పిన డైలాగ్. ఏడిస్తే కన్నీళ్ళు వస్తేనే ఆడవాలి, నవ్వు వస్తేనే నవ్వాలి అని చెప్పాం కదా. ఏడిస్తే కన్నీళ్ళు రావాలి, అండ్ నువ్వు ఎవరినైనా ఓడిస్తే నువ్వు గెలిచావు అని అందరూ అనుకోవాలి, నీదో ఓడిపోయిన వాళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేయాలి, గెలిచావని అనుకోవాలి, కానీ ఫౌల్ గేమ్స్ ఆడొద్దు అని దొంగ ఏడుపులు ఆడవద్దని చెప్పాడు.
క్లియర్గా చెప్పాడు. ఆవిడకి అర్థమైంది లేదు, ఏడిస్తే కన్నీళ్ళు రావాలని చూసారా, కన్నీళ్ళు రాకపోతే దొంగేడుపు, అది నెగిటివ్ అవుతుంది అనే సెన్స్లో చెప్పాడు. అనవసరమైన ఆ కంటెంట్లు వద్దన్నట్టుగా. సూపర్ ఈ హింట్లు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజని క్యూట్గా ఉంటావు, అంతా బాగా ఆడుతున్నావు, నువ్వు పిలిచిన నీ నాన్నను వాళ్ళ పిల్లలు కూడా ఆయన పిలిచి ఉంటారు. ఇది కూడా మండేలే, నా నాన్నను కూడా నేను 36 yearsలో ఎప్పుడూ పిలవలేదన్నయ్య, అదే మాట చెప్పారు. నువ్వు తప్పు చేసినా అవతల వాళ్ళు తప్పు చేసినా నువ్వే సారీ కోరుకుంటావు, వాళ్ళ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తావు, ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాళ్ళ నుంచి వేరే ఏదైనా. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అవి మార్చుకో, ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే లేడీ విన్నర్కి కూడా ఛాన్స్ ఉందని డైరెక్ట్గా చెప్పేశాడు. అది క్లియర్గా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది ఒక్కదానికే, ఎవ్వరికి చెప్పాల. అదే అర్థం చేసుకోవాలి. హైపర్ అది క్లియర్గా హింట్లు ఇచ్చేసాడు ఈరోజు. అంత డైరెక్ట్గా హింట్లు ఇస్తుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నావు నాకు తెలియదు. క్లియర్ హింట్లు, టాప్ 5 విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండే వాళ్ళకి విన్నర్ అయ్యే ఛాన్స్, బయట ఎక్కడుందో ఎలా ఉందో అలాగే చెప్పేశారు, అన్నీ ఏం మార్చల. నెక్స్ట్ వచ్చరికి సుమన్ అన్న గురించి, సుమన్ శెట్టి ప్రపంచనం మీ వీరంగం ఏమన్నా ఉందా, అసలు మామూలుగా ఆడట్లేదండి. నువ్వు గీసిన కిరీటం, నువ్వు చెప్పిన నామినేషన్స్ పాయింట్ అసలు అర్థం కాలేదన్న నాకు. 1000 వాళ్ళలాగా నామినేషన్ రీజన్ ఉండాలి కానీ పాంబేలలాగా ఉంటుందన్న నీ నామినేషన్ రీజన్. అంటే ఆయన తప్పులు చెప్పేశాడు, కానీ నీకు ఎక్కడ పాజిటివ్ అవుతుంది, నువ్వు ఏ చిన్న పని చేసినా ఎమోషనల్ మ్యూజిక్ వేసి పాజిటివ్ చేస్తున్నారు, కానీ నువ్వు నామినేషన్ పాయింట్లో ఒకటే రెక్టిఫై చేసుకొని క్లియర్ ఐడియా ఇచ్చాడు. మిగతా టాస్క్లో బాగా ఆడుతున్నావు అని చెప్పాడు. నీ ఫ్యాన్స్ని ఏది నువ్వు కదిలినా కూడా దానికి ఎమోషనల్ మ్యూజిక్తో ఆడుకుంటున్నారు. ఆ ఫైరు నీ కామెడీ కలిపి కానీ ఆడండి, ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారో డౌట్ లేదన్నారు. క్లియర్గా చెప్పారు. ఆయన నాకు కూడా అనిపించింది ఈ మధ్యకాలం ఆయన టాప్ 5లో ఉంటారని. నెక్స్ట్ వచ్చరికి దివ్య, నువ్వు ఎంటర్ అవ్వగానే భరణి దూరం అయ్యారు అనుకుంటారు అందరూ, అది నిజమే. మీ పాయింట్, మీ ఆర్గ్యుమెంట్, మీ స్ట్రెంగ్త్, మీ తెలివి అన్నీ బాగుంటాయి. ఎమోషనల్ బాండ్లో ఇరుక్కున్నారు, ఫస్ట్ ఆడవడం అన్నారు, ఇప్పుడు అదే ఆడుస్తున్నారు. ఎమోషనల్ యాంగిల్ తీసి ఆడండి, మీరు మామూలు స్ట్రాంగ్ కాదండి అన్నారు. నిజంగా వెరీ గుడ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆవిడ. దివ్య గారికి ఈ సీజన్లో నేను పెట్టిన ఒకే ఒక కంటెస్టెంట్ విన్నర్ మెటీరియల్ అని ఆవిడకే ఫస్ట్ నామినేషన్ చేసి విన్నర్ మెటీరియల్ అని క్వశ్చన్ మార్క్ పెట్టా. ఇలాగే ఆడితే విన్నర్ మెటీరియల్ ఇవిడని. అదంతా ఎత్తుపోతల పథకమైంది బికాస్ ఆఫ్ దీస్ బాండింగ్స్. అది బయటికి రమ్మని ఇతను కూడా అదే చెప్పాడు, క్లియర్గా చెప్పాడు హైపరాది గారు కూడా. నెక్స్ట్ రాము, కెప్టెన్ బాగా చేసావు, ఒక పాటతో ప్రపంచం సృష్టించిన వాడు ఒక ఆటతో 2 రాష్ట్రాలతో ప్రపంచం సృష్టించలేవా, బాగాడు, ఆల్ ది బెస్ట్ అని షార్ట్ అండ్ స్పీడ్గా చెప్పేశాడు. నెక్స్ట్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ వెళ్ళేటప్పుడు తనుజని ఏదో చూసుకోమంటే నువ్వు అదే పనిలో ఉన్నావు, అంతకుమించి ఏమిలే, అదే పనిగా చూసుకుంటున్నావు. ఆ అమ్మాయి ఏమో పిల్లవాడివి అంటుంటే నువ్వేమో నా పిల్ల అంటున్నావు, ఏంటిది చూసుకో. ఆ పులిహోర యాంగిల్ గురించి చెప్పాడు. తర్వాత నేను పిల్లోడే అండి అనేసి అంటాడు. సింపుల్, ఇతను పిల్లోడే, ఈరోజు పిల్లోడే అని చెప్పినంత మాత్రాన ఒకప్పుడు అతను పులిహోర యాంగిల్ అవి చేసినవి మాత్రం మర్చిపోను నేను. ఆ రోజు అనేసి ఇక్కడ కవర్ చేయకూడదు, కవర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ కనపడుతుంది నాకు. నిన్న కూడా జనరేషన్ గ్యాప్ అన్నోడు ఆ రోజు క్రష్ అని ఎట్లా అంటాడు, ఈరోజు పిల్లోడిని అన్నోడు మధ్యలో వచ్చి నాలంటోడు నీకు ఓకేనా లవర్గా అన్నట్టుగా ఈ సెన్స్లో మాట్లాడాడు. ఇది అందరికీ తెలిసిందే. కళ్యాణ్ ఫ్యాన్స్ ఈరోజు బుధాలు తోడుకొని మీ కూడా నెగిటివే కాడు, నీ కూడా తప్పే చేయడంటే తప్పదు. అతను తప్పులు ఉన్నాయి, తప్పులే. ఇప్పుడు కవర్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు అనవసరంగా దొరికిపోతారు. ఇప్పుడు ఇలాంటివి నచ్చట్లా నాకు. నిన్న జనరేషన్ గ్యాప్ అనేది వరస్ట్, ఈరోజు నేను పిల్లోడిని అనేది వరస్ట్. పిల్లోడిని అన్నప్పుడు అట్లా బిహేవ్ చేస్తుండాలి కదా, అది నేను చెప్పేది. నెక్స్ట్ తిరిగి నిన్ను వర్స్ట్ అన్న వాళ్ళతో క్యాప్టెన్సీ వేసుకున్నావు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్యాండ్ వేయించుకున్నావు అండ్ నిన్నుకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి నువ్వు బ్లాక్ ఇచ్చావు, బ్లాక్ స్టార్స్ ఇవ్వగలిగావు, గుడ్ అనేసి అప్రిషియేట్ చేస్తారు. మరీ ఓవర్ ఎలివేషన్ ఇవ్వకుండా సింపుల్గా లైక్ చేశారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ రిలేటెడ్గా మాట్లాడినప్పుడు నాకు ఎందుకో హింట్లు ఇచ్చాడు, ఇమాన్యుయల్ 3rd ప్లేస్ అన్నట్టుగా ఇచ్చాడా అనిపించింది. ఎందుకంటే 1 1 2 2 2 2 3 3 అని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు. ఆ తర్వాత బాగా ఆడమని ఇండైరెక్ట్గా చెప్పాడా ఏంటి 3 అని అన్నట్టుగా అనిపించింది ఏమో. కళ్ళలో నుంచి నీళ్ళు ఎలా వస్తాయో అలాగే కళ్ళలో నుంచి ఫైర్ కూడా రావాలి. 80% ఆఫ్ గేమ్ బాగా చెప్పాడు. 80% ఆఫ్ గేమ్ బాగుంది. సేఫ్ గేము, కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, డబుల్ గేముకు వెళ్లకుండా చూసుకుంటే ఆల్మోస్ట్ దాని దగ్గరలో వెళ్తున్నాడు అతను. అది వెళ్లకుండా చూసుకొని హింట్ ఇచ్చాడు. సేఫ్ గేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో మాట్లాడబోయేది ఇదే, సేఫ్ గేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చరికి మాధురి గారు, మీ వాయిస్ వింటే బిగ్ బాస్ కూడా ఉలికి పడుతున్నాడండి. మీరు కానీ రమ్య కానీ రీతు కానీ మీరు అందరూ ఒకసారి చేసేసి బిగ్ బాస్ టీ దాగనపోతున్నాడండి, ఎందుకు వెళ్తా పని అనేసి వాళ్ళ వాయిస్ అంత ఇరిటేషన్గా ఉందని చెప్పారు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ స్టఫ్ మాత్రం ఇస్తున్నారండి, మీరు చూసుకోండి. మీరు కొంచెం చేంజెస్ చేసుకుంటే మీరు స్ట్రెంగ్త్ అండ్ ఫైర్ని సరిగ్గా వాడితే ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారు, సూపర్ ప్లేయర్ అవుతారని చెప్పాలి. ఇంపాక్ట్ అయితే ఇస్తారు, కొంచెం నెగిటివిటీస్ని తగ్గించుకుంటే అన్నట్టుగా ఇవ్వాల్సింది ఏదైతే ఇచ్చాడో అదే ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చరికి రమ్యకి మ్యానిపులేటర్ కానివాడి మ్యానిపులేషనే తెలియని వాడికి మ్యానిపులేటర్ ఇచ్చావమ్మా రాగానే అనగానే నేను బయట చూసిందే చెప్పానండి అని ఆ ఎక్స్ప్రెషన్ రూడ్గా పెట్టింది అమ్మాయి. ఇంతవరకు హైపరాది ఏదైనా ఫన్నీగాని చెప్తాడు, అందరూ ఫన్నీగా తీసుకున్నారు సంజన గారితో సహా.
ఈవిడ ఒక్కటే ఓవర్గా ఎక్స్ప్రెషన్ పెట్టింది. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, నాకు చిరాకు వచ్చింది. ఏంట్రా నేను బయట చూస్తుంది అదేలమ్మా అంటే దానికి కూడా థ్యాంక్ యూ అండి. వెటకారంగా పెట్టి వెటకారం సీరియస్ ఫేస్ పెట్టి కూర్చున్నది నాకు అస్సలు నచ్చలా. ఈవిడది చాలా ఓవర్ అనిపించింది. మీకు అనిపించింది లేదు రమ్య గారు? నెక్స్ట్ వచ్చేసరికి మీ మైండ్ ఉంది, అది తీసి నెగిటివ్ మైండ్తో ఉన్నామమ్మా, పాజిటివ్ మైండ్కి ఆడుకుంటారా, నెగిటివ్ మైండ్లో ఉండొద్దు, ఓకేనా అని క్లియర్గా ఇంటి ఇచ్చిన దానికి కూడా సీరియస్ కూర్చున్నారు ఆవిడ. ఆయేషాని నామినేషన్లో ఉన్నప్పుడు 3 సూపర్ ఎక్స్ట్రాడినరీ పాయింట్లే. నామినేషన్లో ఉన్నప్పుడు 3 పాయింట్లు చెప్పమ్మా. ఏంటంటే ఈవిడ కూడా హట్ అయింది. హట్ అయినా ఏం బలే కరెక్ట్గా ఉండదున్నట్టు చెప్పాడు. ఏంటంటే 3 పాయింట్స్ నువ్వు చెప్పింది ఏంది, పొటెన్షియల్, ఇండివిజువల్ అండ్ ఎమోషనల్ అన్నావు. అన్నిట్లో బయటకు వచ్చాయి, అక్కడే స్పాట్లోనే వచ్చాయి నీకు బయటికి. అవతల వాళ్ళ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వాలి నువ్వు ముందు ఫస్ట్. నువ్వు ఇవ్వకుండా నువ్వు వాటిని తప్పావు. సినిమా చూసి రివ్యూ చెప్పడం ఈజీ, సినిమా తీయడం కష్టం. నువ్వు వచ్చి ఆడడం కష్టంగా ఉంది, బయటకు వచ్చి చెప్పినవు బాగానే. అండ్ తనుజాకి అందంలో తనుజాకి, ఎంటర్టైన్మెంట్లో ఇమాన్యుయల్కి, ఆటలో కళ్యాణ్కి, ఎనర్జీలో దివ్యాకి కాంపిటీషన్ ఇవ్వగల కంటెస్టెంట్ బాగా ఆడనేసి ఇక్కడ ఎలివేషన్ ఇచ్చాడు. నిజంగా విషయం ఉంది. ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకుంటే విషయం ఉంది. గౌరవ్ నీకు ఒక్కడికే అది కోచింగ్ సెంటర్ లాగా ఉంది గౌరవ్, నువ్వు చూసుకో. నువ్వు ఇంకా వింటాను చేస్తాను ఇవే నేర్చుకుంటా ఉంటే నువ్వు వీళ్ళ మీద తెలుగు నేర్చుకుని వీళ్ళ మీద అరిచేసరికి బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తారా బిగ్ బాస్ నాగార్జున సార్ అనేసి నువ్వు కొంచెం ఫాస్ట్గా ఉండాలి, బాగా నేర్చుకో, తెలుగు నేర్చుకుని బాగా ఆడనట్టుగా ఫన్నీగా చెప్పాడు. ఇది బాగా చెప్పాడు. సాయి శ్రీనివాస్కి కూడా నెక్స్ట్ లెవెల్ హింట్ ఇచ్చాడు స్వామి. ఎక్కడ అబ్జర్వ్ చేశాడో ఎవరు రాసిచ్చారో తెలియదు కానీ సాయి శ్రీనివాస్ ఏజెంటా నువ్వు? అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తుంటావు, నాకు అర్థం కదా. ఏం గమనిస్తావు, ఇంకొకరు చేస్తున్నావు. నేను ఇదే రిపీటెడ్గా చెప్తున్నా మీకు వీడియోలో. అతను ఎక్కడిదక్కడ చెప్పి రెచ్చగొడుతున్నాడు జనాల్ని అని చాడీలు అంటారు. వాటిని కొంచెం గమనించుకో. నీ ఆట సెట్ అవ్వడానికి టైం తీసుకుంటే సీజన్ 9 10 తీసి సీజన్ 10 వేస్తారు. ఫాస్ట్గా కొంచెం లైన్లోకి రా. మంచి హింట్. నిఖిల్ వల్ల మంచితనం కొంచెం మాట మార్చేసి చూడు. నువ్వు నిఖిల్ వీళ్ళని వాళ్ళని మార్చడం చూసి మానేసి నీ ఆట నువ్వు మార్చుకో. తర్వాత సరికి భరణి గారు రాము గార్డెన్కి వచ్చి తనుజ గారు దివ్య గారు ఏడుస్తున్నారు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు అయ్యో మళ్ళీ గేట్ తీసి మళ్ళీ ఏడ్చేసి బాధపడిన తర్వాత భరణి గారు వెళ్ళారు. భరణి గారు వెళ్ళిన తర్వాత భరణి గారు ఏవి ప్లే చేశారు. భరణి గారు వెళ్ళే ముందు ఏం జరిగిందంటే, నాకు సార్ దివాళీ అనుకుని దివాళీకి నో ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటారు. ఎలిమినేషన్ ఉంది, వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్తారు. క్లియర్గా ఇక్కడి నుంచి ఇమాన్యుయల్ తప్పు ఉందో లేదో నేను నా ఒపీనియన్ క్లియర్గా చెప్తా. ఫస్ట్గా ఏముంటారంటే వాళ్ళిద్దరిని బయటపెట్టి వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారు ఖచ్చితంగా. దివాళీ అని ఏం లేదు, కానీ పవరాస్త్రం ఉంది. ఆ పవరాస్త్రం వాడేదాన్ని బట్టి రిజల్ట్ మారచ్చు. నువ్వు చూసుకో. ఇమాన్యుయల్ దీనికి 3 పవర్లు ఉన్నాయి. ఇన్ని పవర్లు ఎందుకు ఇచ్చారో, ఇమాన్యుయల్కి సేఫ్గా చేయడం కోసం ఇచ్చారేమో అనిపిస్తుంది. పర్టికులర్గా 3 పవర్లు 3 సార్లు వాడచ్చు అంటే ఇమాన్యుయల్ ఎప్పుడు టఫ్ సిచ్యువేషన్లో ఉంటే 5 వారాల నామినేషన్లో లేని ఇమాన్యుయల్కి ఖచ్చితంగా ప్లస్ చేయాలని ఇచ్చారనేది నా పర్సనల్ ఒపీనియన్. అది మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక పవర్కి 3 పవర్లు ఇచ్చారు. ఆ 3 పవర్లు ఎందుకు? ఇమాన్యుయల్ 5 వారాల నుంచి నామినేషన్లో లేడు కాబట్టి ఫర్దర్గా ఎప్పుడైనా వచ్చి డేంజర్ జోన్లో ఉన్నప్పుడు అది వాడుకోవడానికి ఏదో చేస్తారు. ఏదో ఒకటి వచ్చి ఇమ్యూనిటీ నామినేషన్ నుంచి సేవ్ చేసుకోవడం. ఎప్పుడు ఇస్తారు తెలుసా? ఇమాన్యుయల్ గ్రాఫ్ సరిగా బయటకు లేదన్నప్పుడు, వెళ్ళిపోతారన్నప్పుడు ఇమ్యూనిటీ నువ్వు కావాలంటే వాడుకోవచ్చు అని చెప్తే ఆ టైంకి వాడుకుంటాడు బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి. అలా 3 సార్లు 3 వాడుకొని ఇస్తారు. అది ఏం పవర్లు అని చెప్పలే. ఇప్పుడు చూసారా, ఫర్దర్గా ఎప్పుడు అవసరమైనప్పుడు దానికి ఆ పవర్ పేరు చెప్తారు. అది అట్లా అనిపించింది నాకు. మీకు అనిపించింది అది చెప్పాలి. ఆ పవర్ అస్త్రం ఇప్పుడు వాడాలి. ఈ రోజున సేవింగ్ కోసం వాడాలి ఎవరొకరికి, లేకపోతే ఈ రోడ్కి అయిపోద్దన్నట్టు చెప్పినట్టున్నాడు. ఇందాక లైవ్లో కూడా ఇమాన్యుయల్ అదే చెప్తున్నాడు. కాబట్టి వాడాలి అంటే వాడతావా లేదా అంటే వాడతాను అని రాము రాథోడ్కి వాడాడు. ఏదైతే ఉందో రాము రాథోడ్కి వాడేది అది కన్నింగ్ అని, చాలా దారుణమని, ఫేక్ అని ఇవన్నీ వస్తున్నాయి. అన్న వాళ్ళని నేను ఏమి తప్పట్ను. ఆ యాంగిల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అనొచ్చు, అయ్యో దారుణం కదరా, భరణి గారితోనే ఉండి భరణి గారికి దెబ్బేశాడు కదా అనే వాళ్ళని మీది తప్పు అని చెప్పలేని సిచ్యువేషన్ అది. కానీ నా ఒపీనియన్లో తప్పు కదనిపించింది. అది ఎందుకనేది నా క్యాలిక్యులేషన్ నేను చెప్తాను. దీనికి ఏకీభవిస్తారో లేదో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇమాన్యుయల్ ఈ మధ్యకాలం ఫస్ట్ వీక్లో చెప్తామో, సెకండ్ వీక్లోనో థర్డ్ వీక్లోనో ఒక సిచ్యువేషన్ జరిగింది. తనుజ గారు ఉంటారు, ఇమాన్యుయల్ ఉంటాడు, భరణి గారు ఉంటారు. అక్కడ ఏమవుతుందని భరణి గారు ఇమాన్యుయల్కి అంటాడు, ఇమాన్యుయల్ నిన్ను ఇంత చిన్న మాట అంటేనే నేను పడలేకపోతాను, నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే నిలబడిపోతావు, నువ్వు నాకు ఎక్కువ, నువ్వు నాకు ఇష్టం అనేసి ఇమాన్యుయల్ అనగానే అదే భరణి గారు అంటారు ఇమాన్యుయల్తో. సెకండ్ వీక్లో థర్డ్ వీక్లో జరిగింది. నామినేషన్ తర్వాత జరుగుతుంది. ఇమాన్యుయల్ ఏమంటారంటే, అన్న ఈ హౌస్లో ఎవరు ఎక్కువ అంటే మా అమ్మ సంజన గారి కంటే కూడా మీరే ఎక్కువ అని చెప్తానన్న. నాకు మీరు అంత ఇంపార్టెంట్, మీరు నాకు ఇష్టం, మీరే ఎక్కువ, మీరే ఇష్టం, అందరికంటే ఎక్కువ మీరే అని క్లియర్గా చెప్తాడు. అలా అన్న వ్యక్తి వాడకపోతే తప్పుగానే కనపడుతుంది. అది మీకు చాలామంది గుర్తుండదు, నాకు గుర్తుంది. అలా అని కూడా వాడలేదురా ఇమాన్యుయల్ అని అనిపించి తప్పుగా అనిపిస్తుంది.
స్టిల్ నాకు ఎందుకు తప్పుగా లేదు అనిపించేదానికి రీజన్స్ చెప్తాను. అది విన్నా కూడా, అది గుర్తున్నా కూడా నాకు అనిపించలే. ఎందుకంటే అదే రోజు ఇమాన్యుయల్ నీ కోసం నిలబడతాను అని భరణి గారు కూడా మాటిచ్చారు. అదే రోజు నీకు ఇంత మాట అంటేనే నేను ఒప్పుకోలేదు అక్కడ నామినేషన్లో, అలాంటిది ఇంకొంచెం ఎక్కువ చేస్తే నేను నీ కోసం వచ్చేస్తాను, రండి అన్నట్టుగా రావడానికి కూడా రెడీ నేను అన్న సెన్స్లో అన్నారు. అంటే ఆయన కూడా నిలబడతానన్నాడు, ఏనా నిలబడతాను, ఒకరికొకరు మాటిచ్చారు. కానీ ఫస్ట్ ఆ మాట తప్పింది భరణి గారే. ఎందుకంటే ఎలిమినేషన్ అదే క్యాప్టెన్సీ రిలేటెడ్గా వచ్చినప్పుడు టాస్క్లో డైరెక్ట్గా నేను నీకు సపోర్ట్ చేయను అన్న మాట ఇమాన్యుయల్ తనేశాడు. అది సంజయ్ గారు దొంగతనం జరిగిన ఇంపాక్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అది చివుక్కుమంటది. చూసే వాళ్ళకి వేరే రకంగా అనిపిస్తుంది, నాకు పాజిటివ్గా అనిపించింది ఆ పర్టికులర్ డేకి. కానీ అతనికి తప్పుగా అనిపిస్తుంది కదా, అయ్యో ఏంటి మా భరణి అన్నే కదా ఇన్ని రోజులు క్లోజ్గా ఉన్న భరణి అని సడన్గా సంజయ్ గారు నా ఆట కదా ఆవిడని కలిపేసి నన్ను అట్లా చివుక్కుమనేటట్టు అన్నాడని ఒక బాధ. ఇంకోటి పూల్ టాస్క్లో నేను ఎవరు సపోర్ట్ చేస్తుంటే తనుజ మా అమ్మ అంటే అనేసి అనడం, ఇది ఒకటి బాధ అనిపించింది. దాంతోపాటుగా ఆయన ఈ బాండింగ్స్ రిలేటెడ్గా ఒకసారి చిన్న కామెడీ చేసిన దానికి భరణి గారు హట్ అయిపోయి అలా అనొద్దు ఇమాన్యుయల్ అని సీరియస్గా అన్నారు. దానికి మళ్ళీ వెనక్కి వచ్చి అదేం లేదు జస్ట్ అన్నాను, నువ్వేం ఫీల్ అవ్వద్దని కూడా చెప్పరు. ఇలా వీళ్ళ మధ్య బాండింగ్ బాగా తగ్గిపోయింది. క్లియర్గా డిఫరెన్స్ కనపడుతుంది. ఇంత క్లియర్గా డిఫరెన్స్ కనపడుతున్నప్పుడు ఈ పర్టికులర్ టైంలో పవరాస్త్ర రిలేటెడ్ కూడా 1.5 hours కూర్చొని మాట్లాడతారు ఇమాన్యుయల్తో. లైవ్లో జరిగింది. మాట్లాడినప్పుడు తను ఏం చెప్తారంటే, అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన ఏం అడుగుతారంటే, నీకు ఊరంతా హౌస్ అంతా నిలబడలేని సిచ్యువేషన్లో నా మీద నువ్వు నిలబడతావా అని ఇండైరెక్ట్గా పవరాస్త్ర కోసం అడిగారని సంజన గారితో ఇమాన్యుయల్ చెప్తాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, అన్న నువ్వు ఇంకొకరు నిలబడితే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళు వాడిన ఆడంతా కన్సిడర్ చేసుకుని ఎవరికి నిలబడాలో న్యాయంగా నిలబడతానన్నా అంటాడు. ఖచ్చితంగా మాటే ఇవ్వలేదు. నాకు ఆ టైంకి ఎవరికి నిలబడాలో వాళ్ళకే నిలబడతానని చెప్తాడు. ఇప్పుడు నిలబడింది ఎవరికి? రాము రాథోడ్కి నిలబడ్డాడు. సింపుల్. క్లోజ్ ఎవరు? భరణి గారి కదా, భరణి గారికి కదా నిలబడాలి, ఇంత దారుణం ఏంటి అని మీరు అనుకోవచ్చు కొంతమంది. నేను తప్పే పట్టను. నా వర్షన్ ఏంటంటే, ఈ పర్టికులర్ డేలో లాస్ట్ 1 week నుంచి జరిగింది ఈ పర్టికులర్ డేది కన్సిడర్ చేయండి. బాండింగ్స్ మీద చించి చాట చేస్తున్నారు, పిసికి పేకాడ ఆడుతున్నారు జనాలు అందరూ, వచ్చిన వాళ్ళందరూ బాండింగ్ అని. ఈవెన్ ఈ రోజు వచ్చిన హైపర్ ఆదితో సహా సేఫ్ గేమ్ అనేది పక్కన పెట్టు అని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినప్పుడు, బాండింగ్స్ పక్కన పెట్టు అని ఇండైరెక్ట్ హింట్ డైరెక్ట్ హింట్లు ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ డేలో ఇద్దరు నిలబడ్డారు. ఒకరంటే ఏమో రాము రాథోడ్ రిలేటెడ్ వెనక చాలా బ్యాడ్గానే మాట్లాడుతున్నా, నచ్చట్లేదు ఇతనికి కూడా. ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఇష్యూలు జరిగాయి సంచాలకులు అయినప్పటి నుంచి. ఒకరైతే బాండింగ్ లైన్ క్లియర్గా తెలుస్తుంది, కానీ ఈ సేఫ్ గేమ్లు బాండింగ్ లైన్ ఎంత ఇది అయినప్పుడు ఇతనికి వాడినా కూడా తప్పడతారు. 100% ఇతనికే వాడుంటే మళ్ళీ ఏమంటారంటే, అమ్మ బాండింగ్లు అంటుంటే మళ్ళీ బాండింగ్లు ఇచ్చేసి అతను సేవ్ అయిన పర్సన్ అతనికి గ్రీడ్ వచ్చింది. ఓటింగ్ ఎవరికి ఎక్కువ వచ్చిందో కూడా నాగార్జున సార్ చూపించారు క్లియర్గా. భరణి గారు యాజ్ పర్ ద ఆడియన్స్ ఓట్లు ఎలిమినేట్ అయ్యారు, ఇతను సేవ్ అయ్యాడు. అదే కానీ ఇతనికి వాడుంటే, భరణి గారికి వాడుంటే అతను ఎలిమినేట్ అయి ఉన్నా కూడా తప్పట్టేవాళ్ళం. అరే ఈ ఇమాన్యుయల్కి సిగ్గే రాలేదు, ఇప్పటికీ మళ్ళీ బాండింగ్స్ అంటాడు, ఇంకా సేఫ్ గేమ్ అంటారని మనమే అంటాం. నాకెందుకు పాజిటివ్ అనిపిస్తుందంటే, ఫస్ట్ టైం క్రిటికల్ సిచ్యువేషన్లో సేఫ్ గేమ్ ఆడకుండా వాళ్ళు ఫీల్ అవుతారో వీళ్ళు ఫీల్ అవుతారో అని వాడకుండా అనుకోకుండా డైరెక్ట్గా అతనికి ఏమనిపించిందో అది కన్సిడర్ చేసుకొని ఫస్ట్ నుంచి గేమ్లన్నీ కన్సిడర్ చేశాను అన్నాడు. నిజంగానే గేమ్లన్నీ కన్సిడర్ చేస్తే భరణి గారే హైలైట్. కానీ గేమ్ అంటే టాస్కులు కాదు కదా, గేమ్ అంటే ఏంటి, ఓవరాల్ అన్నీ గమనించుకోవాలి. అతను చెప్పింది అదే, నాకు అన్నీ గమనించుకున్న దాన్ని బట్టి ఈయన కొంచెం బాండింగ్లు ఇరుక్కుపోయాడు, అతను గేమ్లు ఆడుకుంటూ వచ్చాడు కాబట్టి తనని సేవ్ చేద్దాం అనుకున్నా అని క్లియర్గా చెప్పేశాడు. అప్పుడు ఇతనికి కూడా ఓట్లు తక్కువే వచ్చాయి. ఆడియన్స్ కూడా అదే డిసైడ్ అయినప్పుడు, ఇమాన్యుయల్ కూడా గేమ్ అంతా కన్సిడర్ చేసినప్పుడు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు అతనికే తక్కువ వచ్చాయి. దాంట్లో ఇంకేం తప్పబట్టాలి నేను. దాంతోపాటుగా అదే రివర్స్ జరిగి ఉంటే ఇంకా తప్పబట్టాలి. నేను అలా ఆలోచిస్తున్నా. ఇమాన్యుయల్ దాంతోపాటు ఇంకొక యాంగిల్ ఉంది. ఇమాన్యుయల్ గేమ్లోకి సీరియస్గా దిగదాం అనుకున్నాడు, సేఫ్ గేమ్ ఆడకూడదు అనుకుంటున్నాడు. సేఫ్ గేమ్ అంటే ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళకి బాండింగ్లు చూసేసి ఇచ్చేయడం. సేఫ్ గేమ్ వద్దు, డైరెక్ట్గా జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నిజంగా ఎవరికి ఇష్టం ఉందో అతను ఆలోచించుకొని ఇస్తానో ఆలోచించుకునే ఇచ్చాడు. దట్టు వీళ్ళకి నిజంగానే ర్యాపో దెబ్బతినిది. భరణి గారికి ఇమాన్యుయల్కి ర్యాపో దెబ్బతినిది. దట్టు అదే స్ట్రాటజీతో వచ్చి కూర్చొని 1.5 గంట కూర్చొని డిస్కస్ చేసిన వ్యక్తికే ఇస్తే అది వేరే రాగా వెళ్ళొద్దన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సేఫ్ గేమ్ లాగా వస్తుంది. దట్టు ఇమాన్యుయల్ క్లియర్గా భరణి గారు అంటే పడదని, భరణి గారి వెనక పవరాస్త్ర గురించి సంజన గారితో మాట్లాడండి. ఇమాన్యుయల్ మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తే అది మళ్ళా నెగిటివ్ అవుద్ది. అతను ఇవ్వడు అనే సెన్స్లోనే డెలివరీ చేసి సంజన గారితో చెప్పాడు. ఆయన అది అనిందే దానికోసం అమ్మో అన్నట్టుగా ఆవిడ కూడా అంటారు. అక్కడేమో నెగిటివ్గా మాట్లాడి ఇక్కడ మళ్ళీ ఇచ్చిన నెగిటివే. ఓవరాల్గా ఇమాన్యుయల్ చేసింది ఎమోషనల్ జర్నీలో ఈయన భరణి గారు పాపం వెళ్ళిపోతున్నారనే దాంట్లో జనాలు నెగిటివ్గా చూడొచ్చేం, కానీ తను చేసిన దాంట్లో తప్పేం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఎమోషనల్ దాంట్లో ఖచ్చితంగా అయ్యో పంపించారని అంటాం, కానీ తను తప్పు చేయలేదు. తన వర్షన్ ఏదైతే తీసుకున్నాడో తన సేఫ్ గేమ్ ఆడకుండా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాడో, ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు క్వైట్ గేమ్ చేంజ్ అయ్యి గేమ్ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది అనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంత నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది.
స్టిల్ నాకైతే తప్పు అనిపించలేదు. కొంతమందికి అనిపించే దాంట్లో నేను తప్పే పట్టను. ఇప్పుడు ఏం జరిగిందో మాట్లాడతాం. ఇంకా భరణి గారి హైలైట్ ఏంటంటే వెళ్ళేటప్పుడు సంజన గారికి సారీ చెప్పడం, సంజన గారికి మీ అందరితో ఏం ఇష్యూ లేదని చెప్పడం, గొడవలు పెట్టుకోండి అందరూ ఆడమని చెప్పడం. ప్యూర్ పర్సన్. నేను ఫస్ట్ నుంచి మన రివ్యూలో బొచ్చడి సార్లు చెప్పా, భరణి గారు మంచోడ్రా, వీళ్ళిద్దరు వల్లే నెగిటివ్ అయిపోయాడు, దివ్య గారు అండ్ తనుజ గారు రిలేషన్స్ ఏమైనా చెడగొట్టాయని 100 సార్లు చెప్పుంటారు. ఆయన 100 సార్లు ఒకే మాట చెప్పుంటే ఆయన ప్యూర్ జెన్యూన్ పర్సనే. కానీ ఈ బంధాల వల్ల ఆయన బిగ్ బాస్ వాళ్ళకి సెట్ గారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మంచిగానే మంచి నేమ్తో బయటకు వచ్చారు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత దివ్య గారు వీళ్ళిద్దరూ ఏడుస్తూనే ఉన్నారు. ఏడుస్తున్న టైంలో నాగ్ సార్ పిలిచారు. పిలిచిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏవీ ప్లే చేశారు. ఏవీ ప్లే చేసిన తర్వాత భరణి గారు ఫస్ట్ ఇమానుయల్ గురించి మాట్లాడుతా ఉన్నారు. స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ హగ్ తీసుకున్నది కూడా నేనే గెలవాలి, నువ్వే గెలవాలి అనుకుంటున్నా, మన ఇద్దరు మాట తీసుకున్నాను, అది గెలుపు గురించే ఉంటుంది. ఇమానుయల్ సారీ అంటే లేదు, నో ప్రాబ్లం, నో హార్ట్ ఫీలింగ్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నీట్గా చెప్పాడు. హార్ట్ ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు, నువ్వు నీ డెసిషన్ నువ్వు తీసుకున్నావు, మంచిగా యాక్సెప్ట్ చేశాడు. గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్, డోంట్ ట్రస్ట్ ఎనీ వన్, ఐ మిస్ యూ నాన్న అనేసి గట్టిగా ఏడుస్తున్నారు. వద్దు, ఏడవద్దు. దివ్య యు ఆర్ ద స్వీటెస్ట్. నా చెల్లి ఇంకొక చెల్లి ఉంటే బాగుండని నేను చూస్తే అనిపించింది. సూపర్ అమ్మ నువ్వు. నెక్స్ట్ వచ్చేసరికి ఆవిడ ఏడస్తానుంది, సార్ నాకు నా ఫ్యామిలీ తర్వాత ఎవరితో రిలేషన్స్ పెట్టుకోలేదు సార్, నేను ఫస్ట్ టైం రిలేషన్ పెట్టుకున్నాను సార్, ఆయన రిలేటెడ్గా ఎమోషనల్ అయిన ప్రతిసారి ఆయన రిలేటెడ్గా అనేది పర్ఫెక్ట్. ఎక్కడ ఎప్పుడు ఎవరేమన్నా ఎమోషనల్ అవ్వలేదు దివ్య. ఓన్లీ ఏం చుట్టూ జరిగే వాటికి మాత్రం ఎమోషనల్ అయింది. భరణి కప్పు కొట్టే డెమాన్ నీకు కూడా ప్రామిస్ చేశాను కానీ నిన్ను క్షమించు, ఎక్స్క్యూజ్ చేయి నన్ను, అది అన్నట్టుగా అపాలజీస్ కూడా కోరాడు డెమాన్ రిలేటెడ్గా. నెక్స్ట్ వచ్చరికి దివ్యనిఖిత గారి సిచ్యువేషన్ ఏంటంటే ఆవిడ ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్లో పెట్టారు, ఈయన పాపము ఆయనకంటే ఆవిడకంటే ముందు పోయారు. అది క్లియర్గా ఈ ఎలిమినేషన్ జరిగిన తర్వాత లైవ్లో ఏం జరిగిందో చెప్పేదాడు మీకు అర్థమైంది. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే భరణి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దివ్య గారు ఏడుస్తుంటే రాము వచ్చి కొట్టి, ఆపు, ఎందుకు ఏడుస్తావు, వద్దు నీకేమైనా కావాలంటే పిలువు, అది ఇది అంటే లేదు నాకు ఏడుపు వస్తుంది అదేసి ఏడుస్తూనే ఉంటారు. ఫస్ట్ ప్లేస్లో నేనే పెట్టాను ఆయన్ని, ఎందుకంటే ఆయన క్యాలిబర్కి ఫస్ట్ పొజిషన్లోకి వస్తాను అనుకున్నా కానీ ఆయన ఇప్పుడు పోతారు, ఏమైందో ఏంటో బయట అనేసి బాధపడతా ఉన్నారు. ఇమాన్యుయల్ ఎదురుగా ఉండి చెప్తున్నాడు దివ్యకి, నువ్వు దివ్య చూడు, ఆలోచించు, నా మీద కోపం పెట్టుకోవద్దు, అన్నని సేవ్ చేస్తుంటే అది నా పర్సనాలిటీ బాండింగ్స్ అన్ని పెట్టుకొని నాకు క్లోజ్ అని చెప్పి అన్నని సేవ్ చేస్తుంటే ఇప్పుడు అతనికి గ్రీన్ వచ్చింది, అతను వెళ్ళిపోయి ఉంటే ఇంకా రిగ్రెట్ ఫీల్ అయ్యాను కదా, జనాలు ఓట్లు వేసిన వ్యక్తిని పంపించాననేసి ఫీల్ అవుతాను కదా. ఇక్కడ సిచ్యువేషన్ ఇమాన్యుల్ ఎందుకు తప్పు పట్టుకోవాలంటే ఒకరిని సేవ్ చేస్తే మిగతా వాడు సేవ్ అవుతాడు అని అంటే 100% ఇమాన్యుయల్ ఓట్లు తక్కువ వచ్చిన పర్సన్ నువ్వు సేవ్ చేస్తే ఓట్లు ఎక్కువ వచ్చిన పర్సన్ ఇంకెళ్ళడు అని చెప్పుంటే భరణి గారికే వాడుండొచ్చు. ఎందుకంటే భరణి గారు సేవ్ అయితే చాలు, అతని వ్యక్తికి ఓట్లు పడుంటే ఉంటాడు, లేకుంటే వెళ్ళిపోతాడని కూడా చెప్పుండొచ్చు. ఇక్కడ అది కాదు, నువ్వు ఎవడికి వాడినా అవతల వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటంటే తను ఎవరైతే బాగా ఆడారని తను ఫీల్ అవుతున్నాడో దానికే వేస్తాడు. అంటే ఇంకేం తప్పేం లేదు, మీకు అనిపిస్తే నేనేం చేయలేను. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ అన్నని సేవ్ చేస్తే ఇలా అవుద్ది అని గ్రీన్ వచ్చి వాడు వెళ్ళిపోతే ఇంకా బాధ కదా అనేసి అంటే అది ఓకే, నాకు కొంచెం బాధ వేస్తుంది అన్నట్టుగా అంటుంది. ఇంకా ఓ పక్క తనుజ గారు అందరూ బాండింగ్ అంటున్నారని వాంటెడ్గా అవాయిడ్ చేశాను నానని, బాండింగ్ అన్నారు అనేసి బాధపడతా ఉంటే రాము ఏం కావాలన్నా అడుగుతాను, ఏడవద్దు అని చెప్తే సరే అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ నాన్న, యూ డిడ్ సో మచ్ ఫర్ మీ అని చెప్పిన మాట చాలా బరువైన మాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ నాన్న, ఐ మిస్ యూ సో మచ్ నాన్న అనేసి క్లియర్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ బాత్రూంలోకి వెళ్ళి కూడా దీని రిలేటెడ్గా పౌరాస్త్ర రిలేటెడ్గా డెమాన్తో సంజన గారితో బాత్రూంలో కూడా ఇమాన్యుయల్ డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఆఫ్టర్ భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత లైవ్లో జరిగింది అది ఆ 15-20 నిమిషాలు అంతే, ఇంకా తప్పేం లేదు. ఇప్పుడు ఇమాన్యుయల్ తీసుకున్నది ఏదైతే ఉందో అది ఎమోషనల్గా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా రాంగానే అనిపిస్తుంది, తప్పలేదు. రెండు వైపులా ఉంటుంది. ఇది ఓపెన్ స్టేట్మెంట్ అయితే కాదు, జస్ట్ ఒపీనియన్ స్టేట్ చేయాల్సిందే. నిజంగా రైట్ అతను చేసింది రాంగ్ అని చెప్పడానికి లేదు, జస్ట్ మై ఒపీనియన్ అంతే. అది కూడా అనిపిస్తుంది. సంజనాకు వచ్చేసరికి ఇచ్చేసాడు రా, డైరెక్ట్గా ఇచ్చేసాడు, తన క్యాప్టెన్సీనే తీసేస్తాడు. కానీ పౌరాస్త్ర సింపుల్ పౌరాస్త్ర కదా, ఈ రోడ్కి అయిపోతే అతనికే వాడుండొచ్చు కదా అని కూడా అనిపించవచ్చు. కానీ జరిగిన సిచ్యువేషన్స్ అని క్యాలిక్యులేట్ చేసుకోండి, వీళ్ళిద్దరి మధ్య పెరిగిన దూరం ఆలోచించుకోండి, దాంతోపాటుగా పౌరాస్త్ర కోసం ఆయన కూర్చొని మాట్లాడిన మాటలు ఆలోచించుకోండి. అక్కడ కూడా ఆయన ఏం మాట ఇవ్వలేదు, ఆ సిచ్యువేషన్ మాట ఇవ్వకపోవడం తప్పించి పౌరాస్త్ర వచ్చి అడిగిందాన్ని కూడా తప్పడుతూ సంజనాతో ఆయన అప్పుడే మాట్లాడు. అలాంటప్పుడు ఎందుకు వాడతాడు? వాడితే అతను మరీ సేఫెస్ట్ ప్లేయర్ అవుతాడు కదా. అన్ని వెనక మాట్లాడి ఈ టైంకి వచ్చేసరికి డైరెక్ట్ డెసిషన్ తీసుకోలేక నెగిటివ్ అవుతానేమని మళ్ళీ సేఫ్ గేమ్ ఆడి ఆ పెంట గేమ్ ఆడకుండా డైరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడు, విచ్ ఇస్ గుడ్. ఆట మొదలైంది, ఆట స్టార్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది, గుడ్. దాంతో పాటుగా అతను ఏదైతే కోరుకుంటున్నాడో తనుజ వర్సెస్ తనుజతో రైవల్రీ కూడా కోరుకుంటున్నట్టుగా ఆయన ఆట తీరు కనపడుతుంది, అది కూడా వర్కౌట్ అవుద్ది. ఆవిడ ఖచ్చితంగా వచ్చి సీరియస్ అవుతూ ఉంటుంది, నాన్నను పంపించిన నువ్వే రీజన్, నువ్వు ఎందుకు వేయలేదు అంత క్లోజ్ కదా అనేసి అనొచ్చు.
అక్కడ కూడా గేమ్ అతనికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, తనుజకి ఈయనకి అన్ని రకాలుగా తనకి ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాను. కొంత ఇనిషియల్ నెగిటివ్ ఉండొచ్చు అని నా ఉద్దేశం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నారు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మామ. లవ్ యూ. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. రేపు మార్నింగ్ అర్ధరాత్రి గుసగుసలు ఎర్లీగా పెడతాయి, ఎందుకంటే దివాళి కాబట్టి. ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి 12 అవుతుంది కాబట్టి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. చిన్నప్పుడు దీపావళికి ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులు కొనుక్కొనేసి కాల్చేద్దాం అన్న ఫీలింగ్లో ఉండే ఆ వయసు నుంచి ఈరోజు డబ్బులున్నా కొనుక్కునే స్థాయి ఉన్నా ఏం గాలిస్తాం రా చిన్నపిల్లకాయలు మా కాల్చేది ఆడరా గలీజ్గా ఏంటి టపాసులు కాలుస్తాం అనే స్థాయికి వచ్చేసాం. కానీ చిన్నపిల్లకాయలకి మాత్రం నేను చెప్పే సలహా, మీ కిడ్స్కి ఆ క్రాకర్స్ కానీ ఆ కోతులు కానీ ఇవ్వకుండా ఉండద్దు. మనం లూజ్ అయింది ఏదైతే ఉందో, మన మనస్ఫూర్తిగా ఎన్ని కాల్చాలనుకున్నాం అన్ని కాల్చలేని స్థితి నుంచి వచ్చుంటాం అందరం కూడా. డబ్బులు లేకో ఇంకోటి మన నాన్నగారికి అంత బయట చేయలేకో. కానీ మన కిడ్స్కి మాత్రం ఈ పొల్యూషన్ అది ఇది అని ఆలోచించదు. ఆ వన్ డే నేను పొల్యూషన్ ఆపితేనో ఆగేది కాదు. నువ్వు ఇంకా సోషల్ యాక్టివిస్ట్ అయిపోయి ఆ పొల్యూషన్ అది ఇది మార్చేది, ఇవన్నీ కుదరదు. అందరితో పాటే మనం వెళ్ళాలి, ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అదేం పెద్ద విషయం కాదు. మన కిడ్స్కి ఆ లేకుండా చూసుకోండి. నేను అదే చేస్తాను. నా కిడ్స్కి ఇస్తాను, కల్పిస్తాను, కాకరొత్తులు వెలిగిస్తాను, అది ఇది వాళ్ళతో స్పెండ్ చేస్తాం. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. రేపు బిగ్ బాస్ రివ్యూస్ అంతా హంగామా ఏం లేదు. నేను స్లోగా చేస్తాను, స్లోగా అప్లోడ్ చేస్తాను. అందుకని ఎర్లీ మార్నింగ్ వరకు ఫినిష్ చేసి రేపంతా అంత యాక్టివ్గా ఉండలేను. ఫ్యామిలీతో కొంచెం స్పెండ్ చేయాలనుకుంటున్నా. మీరు కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. అందరూ బాగుండాలి. హ్యాపీ దివాళీ. లవ్ యూ.